సాధన తర్వాత మనము మహాముద్ర ఒక సెట్ వేస్తే బాడీ చాలా రిలాక్స్ అవుతుంది. చాలా చాలా ఫ్రీ అవుతుంది. ఏదంటే ఒకే ఆసనంలో ఎక్కువసేపు కూర్చుంటే ఏమైతుందంటే మనకు శరీరం పట్టేసినట్టు, బిగుసుకుపోయినట్టు ఉంటది గదా! మహాముద్ర ఒక సెట్ వేస్తే మళ్ళీ చక్కగా రిలాక్స్ అవుతుంది. ఒక సెట్టు, 2 సెట్‌లు, 3 సెట్‌లు టైంని బట్టి, అనుకూలాన్ని బట్టి వేయొచ్చు. సాధన ముందు, తర్వాత వేస్తే మంచిది. ఒకవేళ కాళ్ళు నొప్పి అనిపిస్తే ఆసనాన్ని మార్చుకోవచ్చు. మధ్యలో గూడా ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూసే ఉండాలి. క్రియ చేసేటప్పుడు గూడా కాళ్ళు నొప్పి అనిపిస్తే ఆసనం మార్చుకోవచ్చు. కళ్ళు తెరవొద్దు, శరీరం తెరవొద్దు. శరీరం కదలకుండా, కళ్ళు తెరవకుండా ఆసనాన్ని మార్చుకోవచ్చు. ఇంకా మనము ఆహ్, ఇంకా ఎవరైనా స్టార్టింగ్‌లో కొత్త వాళ్ళకి ఎవరైనా కాళ్ళు నొప్పులనిపిస్తే ఇక కళ్ళు మూసే ఉంచాలి. ఎందుకంటే కళ్ళు తెరిసి మళ్ళీ అంతర్ముఖం కావాలంటే టైం పడుతుంది కాబట్టి, మళ్ళీ కళ్ళు మూసే మహాముద్ర ఒక సెట్ వేసి, మళ్ళీ ఆసనంలో కూర్చొని మళ్ళీ క్రియాను, ప్రాణాయామ, మళ్ళీ మెడిటేషన్ మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు అలాగే. అలా. కనుక ఇప్పుడు మనము సాధన ముందు గాని, తర్వాత గాని మనము ఇక్కడ ఈ యొక్క సూక్ష్మ వ్యాయామం గాని, అలాగే మహాముద్ర గాని ఒక సెట్ వేస్తే బాడీ చాలా రిలాక్స్ అవుతుంది. ఆ! ఇప్పుడు మీకేమన్నా డౌట్‌లుంటే అడగండి. సాధనలో మీకేమన్నా వచ్చే సందేహాలుంటాయి గదా! సందేహాలుంటే అడగండి. మీకెవరికైనా డౌట్‌లుంటే అడిగేసేయండి. అడగండి. మీరు సెలవు దినాల్లో రోజంతా సాధన చేయాలనుకున్నప్పుడు ద్రవాహారం లాంటిది లిక్విడ్ ఫుడ్ అంటే కూరగాయల జ్యూస్ గాని, మిక్సింగ్ వెజిటబుల్ జ్యూస్ గాని, అలాగే అంటే కొన్ని కూరగాయలు ఒక దగ్గర మ్యాచింగ్ అవుతాయి. కొన్ని మ్యాచింగ్ అవ్వవు. అంటే మ్యాచింగ్ అయ్యే ఆకుకూరలు గాని, మ్యాచింగ్ అయ్యే కూరగాయలు గాని, ఆహ్, ఫ్రూట్స్ గాని అట్లా మిక్సింగ్ వెజిటబుల్స్ గాని, మిక్సింగ్ ఆకుకూరలు గాని, అలాగే మీరు ఆహ్, మిక్సింగ్ ఫ్రూట్స్ గాని వీటిని జ్యూస్ చేసుకోవచ్చు. చక్కగా జ్యూస్ లాంటిది తాగొచ్చు. జావ లాంటిది తాగొచ్చు. దాన్ని అంబలి అంటారు గదా! ఆ జావ లాంటిది గూడా తీసుకోవచ్చు. అందులో ఇంక కొంచెం డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఏమన్నా ఉంటే ఒక 2 స్పూన్లు వేసుకుంటే ఇంకా చక్కగా ఎనర్జీగా తయారైతుంది. ఆ జావ మనం కాసుకుంటాం గదా! ఆ జావలో అన్ని డ్రై ఫ్రూట్ మిక్సింగ్ డ్రై ఫ్రూట్స్ యొక్క ఆహ్, ఒక ఒక 2 స్పూన్లు వాటి పౌడర్ వేసుకొని కలుపుకొని తీసుకున్నామనుకో, ఇక అందులో ఉప్పు గాని, కొంచెం ఆహ్, బెల్లం గాని ఏదైనా మీరు అనుకూలాన్ని బట్టి వేసుకొని ఆ జావ లాంటివి తీసుకోవచ్చు. శరీరం తేలికుంటది. రోజంతా సాధన చేసుకోవచ్చనమాట. సెలవు దినాల్లో మీరు రోజంతా సాధన చేయాలన్నప్పుడు ఇట్లా తేలిక ఆహారం తీసుకున్నప్పుడు రోజంతా చేయగలుగుతారు. మధ్య మధ్యలో మహాముద్ర వేయొచ్చు. మధ్య మధ్యలో 1 అవర్, 2 అవర్ గ్యాప్ ఇవ్వచ్చు. మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. ద్రవాహారం తీసుకున్నప్పుడు తక్కువ టైం హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చినా సరిపోతుంది. మనం భోంచేసినప్పుడే 2 అవర్సో, 3 అవర్సో గ్యాప్ ఇయ్యాలి. ఎంప్టీ స్టమక్ తోటి చేస్తే చక్కగా సాధన ఫలితం ఎక్కువుంటుంది. ఉదయం, సాయంత్రాలు ఎట్లాగో ఖాళీ పొట్టతోటి ఉంటాము. సాధన చేయొచ్చు. ఇంట్లో తడిమడవ ఆచారాలు, బయట ఆచారాలు ఏముండవు. పోతే లేవంగానే మనం వాష్‌రూమ్‌కెళ్ళి బ్రష్ చేసుకొని ఏదో మొఖం కడుక్కొని సాధనలో కూర్చోవచ్చు. ఇంక టైం వేస్ట్ కాదు. ఈ పని, ఆ పని చేసే వరకు ఉన్నదంతా అలసిపోతాం. ఇక సాధనని పక్కకి పెట్టేస్తాం. లేవంగానే మొదట కాలకృత్యాలు తీర్చుకొని సాధనలో కూర్చోవడమే. ఏమైనా సందేహాలుంటే అడగండి మీకు డౌట్స్. హరీశ్వర్ గారు మీరు అన్‌మ్యూట్ చేసి అడగొచ్చు. హ్యాండ్ రైజ్ చేశారు కదా! స్వామీజీ ఒక డౌట్ అండి. చక్రస్మరణ అయిన తర్వాత మహాముద్ర చేస్తున్నాం కదా! ఒక్కొక్కసారి చక్రస్మరణ చేసేటప్పుడే ధ్యానంలాగా వచ్చేస్తుంది. మళ్ళా మహాముద్ర చేసినప్పుడు ఆ ధ్యానం నుండి పోతుంది. మహాముద్ర చేసి మళ్ళీ తర్వాత నాభి క్రియ చేసేటప్పుడు. మహాముద్ర తర్వాతైనా చేయొచ్చండి? లేకపోతే అదే ఆర్డర్‌లో చేయాలా? అంటే మహాముద్రకు మనము అంటే మళ్ళీ ఆహ్, అంటే మిగతావేమో అన్నీ కూర్చొనే చేస్తాం. చక్ర హ్మ్. స్మరణ గాని, నాభిక్రియ గాని, ప్రాణాయామ గాని, జ్యోతిముద్ర గాని, ధ్యానం, మెడిటేషన్ అన్నీ ఇంక ఒక కూర్చొని ఒకే ఆసనంలో చేస్తాము. ఒక మహాముద్ర ఒకటే మనము సెపరేట్‌గా చేస్తాం కదా! అయితే మనము మహాముద్ర చేసేటప్పుడు ఆహ్, హ్మ్. అంటే కళ్ళు మూసుకొని మనము చేస్తాం కనుక,
మనకు ఇంకా ఏమి ఇబ్బంది ఉండదు. రెగ్యులర్ గా కంటిన్యూగా చేయగా కొన్ని రోజులకు మనకు అటువంటి ఏమి ఇబ్బంది ఉండదు. అయితే ఓకే. స్టార్టింగ్ లా ఈ మహాముద్ర లేకుండా అలాగే కూర్చొని చేయొచ్చు కదా! మహాముద్ర వేసేటప్పుడు మళ్ళీ మనం బహిర్ముఖమైతున్నామా అనుకుంటాం కానీ, ఎవరైతే మహాముద్రలో కుంభకము బాగా చేశారో మనసు చాలా సూక్ష్మంగా వెళుతుంది. చాలా హుహు. అంతర్ముఖమైతుంది. హుహు. అట్లా. ఎందుకంటే బాడీ రిలాక్స్ అయితుంది. ఎక్కువ సేపు కూర్చోగలుగుతాం. అంటే ముందు తర్వాత ఫ్రీ టైమ్‌లో గూడా వేసుకోవచ్చు మహాముద్ర. కానీ ఇక్కడ ప్రాణాయామ సహిత మహాముద్ర వేస్తాం గదా! కనుక బాడీ చాలా రిలాక్స్ అయితుంది. ఎక్కువ సేపు కూర్చోగలుగుతాం. దీని హుహు. వలన కుండలిని యాక్టివేట్ అయితుంది. మనసు సూక్ష్మంగా ఎళ్తుంది. మనసు చాలా అంతర్ముఖం అయితుంది. ఈ సీరియల్‌గా చేస్తే చాలా మంచిది. కొన్ని రోజులకు మీరు ఇవి చేస్తున్న మనసు అంతర్ముఖమే అయి ఉంటది. ప్రాణాయామ సాగుతూనే ఉంటది. ముద్రలు సాగుతూనే ఉంటాయి. మనసు మాత్రం అంతర్ముఖం అయ్యే ఉంటది. ఓకే. హ్మ్. నెక్స్ట్ సరే స్వామీజీ. జ్యోతి ముద్ర హ్మ్. ఒకటి ఎప్పుడైనా వేయొచ్చా స్వామీజీ? భోజనం చేసినాకైనా కానీ, లేకపోతే ఖాళీ పొట్టతోనే చేయాలా అది కూడా? కాలి పట్టుతోటే చేయాలి. అందులో సాధన క్రియ చేసినప్పుడు జ్యోతి ముద్ర వేస్తేనే చాలా మంచిది. ఇంకా నైట్ టైమ్ గాని, ఈవినింగ్ టైమ్ గాని చీకటిగా లైట్ లేకుండా చీకటి గదిలో జ్యోతి ముద్ర వేస్తే ఎక్కువ ఫలితం ఉంటది. హ్మ్. నైట్‌లో గాని, చీకటి గదిలో గాని లైట్ లేకుండా జ్యోతి ముద్ర వేస్తే అట్లా ఎంప్టీ స్టమక్‌తో ఉండాలి. ఈ సాధన చేసినప్పుడు జ్యోతి ముద్ర వేస్తేనే ఎక్కువ ఫలితం వస్తది. ఇంకా మిగతా మనము నార్మల్ ప్రాణాయామ మనము ఎప్పుడన్నా ఒక అరగంట గ్యాప్ దొరికిందనుకోండి. అప్పుడు ఒక అరగంట ప్రాణాయామం చేసుకోవచ్చు. లేకపోతే అరగంట మనం భోంచేసిన తర్వాత గ్యాప్ దొరికింది. తప్పనిసరి మెడిటేషన్ చేసుకోవాలనిపిస్తుందనుకోండి. సాదా నార్మల్ మెడిటేషన్ చేసుకోండి ప్రాణాయామం చేయకుండా. సరే అట్లా. స్వామీజీ. అంటే ప్రతి సమయాన్ని బిజీ సమయంగా అదే బిజీ షెడ్యూల్డ్ ఉంటుంది జీవితం గనక ఉన్న దాన్ని ప్రతి సమయాన్ని అలా సద్వినియోగం చేసుకోవచ్చు. ఓకే. హ్మ్. నెక్స్ట్, ధన్యవాదాలు. నెక్స్ట్ గ్యాప్ లేకుండా ఫటాఫట్ అడగండి. గ్యాప్ గురూజీ రానివ్వకండి. మహాముద్రలో కాలు మార్చుకునేటప్పుడు శ్వాస పీల్చుకోకూడదని ఒక వీడియో చెప్పున్నారు, కానీ అది కష్టంగా ఉంది. మహాముద్రలో అంటే ఒక కాలు తర్వాత ఇంకో కాలు మార్చుకుంటాం కదా, మధ్యలో అవునండి. నార్మల్ గా శ్వాస పీల్చుకోకూడదు అని. నార్మల్ అంటే అది అభ్యాసం చేయగా నార్మల్ బ్రీతింగ్ ఏముండదు. ఇప్పుడు మహాముద్ర ఎక్కువసేపు వేయం కదండీ. ఈ కాలు తీసి కాలు మార్చడానికి పెద్ద సమయం ఏం గాదు. ఇలా టక్కున మార్చేస్తాము. మళ్ళీ ఆహ్, ఆహ్, ప్రాణాయామ కంటిన్యూ సాగుతూనే ఉంటుంది. అయితే స్టార్టింగ్‌లా కొత్త వాళ్ళకేందంటే మహాముద్ర కొద్దిగా లేట్‌గా వేస్తారు కనుక ఈ కాలు మార్చుకోనికనే చాలా టైం పడుతుంది. ఈ లోపల బ్రీతింగ్ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది కొత్త వాళ్ళకి. స్టార్టింగ్‌లో మీకు అలా ఉన్న ఒక 1 మంత్ పర్ఫెక్ట్‌గా 1 మంత్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి మధ్యలో శ్వాస తీసుకోవాల్సిన అవసరం గూడా ఏముండదు. ఈ మీ కుంభకం అంటారా ప్రాణాయామలో శక్తి కొలది జేయొచ్చు. ఇంత చేయాలని కండిషన్ లేదు. శరీరం సహకరించినంత జేయొచ్చు. సరే నెక్స్ట్, గురూజీ. నెక్స్ట్ గ్యాప్ లేకుండా అడగండి. కంటిన్యూగా. హ్మ్. నమస్తే గురూజీ. నమస్తే అమ్మ. రోజు మొత్తం అలా ప్రాణాయామం నెమ్మదిగా చేస్తూ వేరే పని చేసుకుంటూ చేయొచ్చా అండి? అంటే అది ప్రాణాయామం అనేది అస్తవ్యస్తంగా చేయకూడదు. బాగా అభ్యాసం ఉన్నోళ్ళు ఇప్పుడు భరతనాట్యం బాగొచ్చినోళ్ళు ఒక గోడ మీద గూడా చేస్తారు నాట్యం. అవునా? అవును. అంటే అది ప్రాక్టీస్ బలం. కొంతమంది బైకులు కొండల మీద గూడా నడిపిస్తారా? కొండల మీద గూడా బైకులు. అవునండి. ఆ! అంటే వాళ్ళు బైక్ రైడర్స్ అంటారా వాళ్ళని? చాలా పర్ఫెక్ట్ ఉంటారు. ఇక రాళ్ళ మీద గూడా నడిపిస్తుంటారు. అలా అంటే వాళ్ళెంతో ప్రాక్టీస్ జేశారు. అంత ప్రాక్టీస్ జేశారన్నమాట. అంటే బాగా ప్రాణాయామ ప్రాక్టీస్ అయిన వాళ్ళు నిలబడి కూడా ప్రాణాయామం జేయగలుగుతారు. పడుకొని శవాసనంలో ఉండి గూడా ప్రాణాయామం జేయగలుగుతారు. వాకింగ్ లైట్ అంటే స్పీడ్ వాకింగ్ ఉండొద్దన్నమాట. నార్మల్ వాకింగ్ చేసేటప్పుడు గూడా ప్రాణాయామం నడిపించే సామర్థ్యం కలిగి ఉంటాం. అంటే అందులో పర్ఫెక్ట్ అయిన వాళ్ళు బైక్ చేతి రోజులు గూడా నడిపిస్తారు గదా! అవును. చేతి రోజుల్లో బైక్ చక్కగా వెళ్తుంది. అట్లా కొద్దిగా బాగా ప్రాక్టీస్ ఉన్నప్పుడు అది సాధ్యమైతుంది. ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. ఎందుకంటే ఆ! ప్రతి నిమిషాన్ని సద్వినియోగం ఇప్పుడు ఈ బిజీ లైఫ్‌లో, బిజీ షెడ్యూల్డ్‌లో మనం ప్రతి నిమిషాన్ని సద్వినియోగం జేసుకోవాలనే కోరిక ఉన్నోళ్ళు, ఆసక్తి ఉన్నవాళ్ళు ఇలా సద్వినియోగం జేసుకోవచ్చు. సరే. ఇప్ ఈరోజు మా 9 ఇయర్స్ బాబు నేర్చుకున్నాడండి. ఆ అమ్మా! తనకి అంటే అన్నీ అర్థం అవ్వవు కదండీ! మూలాధారం అంటే, ఆజ్ఞా చక్రం అంటే. నేను తర్వాత మళ్ళీ తనకు విడమర్చి అన్నీ ఎక్స్‌ప్లెయిన్ జేయండి. చెప్పొచ్చా అండి? చెప్పండి. ఎక్స్‌ప్లెయిన్ జేయండి. అక్కడ చక్కగా ఆ వీడియో‌లని గూడా ఏమన్నా ఫ్రీ టైమ్‌లో ఎప్పుడన్నా
చూడాలంటే కూడా దానికి సంబంధించిన ఏదైనా వీడియో వస్తే కూడా వినమని చెప్పండి. ఇంకా అర్థం కాలేదంటే మిమ్మల్ని వివరణ అడిగితే మీరు వివరణ ఆ వివరణ అడిగితే ఆ వివరణ చెప్పండి. సరే. ఇప్పుడు నలుగురు క్రియాయోగులు కలిసినప్పుడు వాళ్ళ అనుభవాలు చర్చించుకోవచ్చు, వాళ్ళ సాధనని చర్చించుకోవచ్చు. కానీ క్రియాయోగం కాని వాళ్ళ దగ్గర చర్చిస్తే కన్ఫ్యూజ్ అయ్యి కొత్త సలహాలు ఇస్తారు. ఇప్పుడు సైన్స్ వాళ్ళు సైన్స్ గురించి చర్చించుకోవచ్చు, మ్యాథమెటిక్స్ వాళ్ళు మ్యాథమెటిక్స్ గురించి చర్చించుకోవచ్చు. కానీ ఆ సబ్జెక్ట్ కాని వాళ్ళు చర్చించుకున్నారనుకోండి ఎలా ఉంటది? అవును. కన్ఫ్యూజ్ చేస్తారు వాళ్ళు. కనుక తాబట్టిన కుందేటికి మూడే కాళ్ళని తను అదే ఒక ఆయన నిద్రపోతున్నాడు మెడిటేషన్ అనుకుంటాడు అనుకో, దాన్నే రైట్ అని వాదిస్తారు. పైగా వీళ్ళని ఉన్న వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తారు అనమాట. వాళ్ళు ఏ గురువు దగ్గర నేర్చుకున్నారో, అది శాస్త్రీయంగా ఉందో శాస్త్రీయంగా లేదో, లేకపోతే కొంతమంది ఇలా ఒక ముద్ర పెట్టుకునే క్రియాయోగం అంటున్నారు. ఒక ఆయన జస్ట్ బ్రీతింగ్ చేస్తూనే జస్ట్ ఊరికే చక్కగా కూర్చొని కళ్ళు పైకెట్టుకునే క్రియాయోగం అంటున్నారు. ఈ యొక్క ప్రతి ఒక్కరు ఒక ప్యాషన్ అయిపోయింది. ప్రతి దానికి క్రియ అనే పదం వాడుకుంటున్నారు. క్రియ అంటే ఇప్పుడు యాపిల్ అనేది ఒక బ్రాండ్ అండి. యాపిల్ అనేది ఒక బ్రాండ్. ఒక ఆయన యాపిల్ అని పెట్టుకున్నాడు. ఎందయ్యా యాపిల్ పెట్టుకున్నావని కాపీ రైట్ వస్తే ఏమంటున్నారు? లేదండి నీది సగం యాపిల్ కదా, సగం కొరికిన యాపిల్ కదా, నాది ఫుల్ యాపిల్ అన్నాడంట. ఇట్లా ఉంటుంది ఇది. ప్రతి ఒక్కరు ఈ క్రియ అనేది బ్రాండ్. చూడండి ప్రతి సంస్థ కూడా ఒక ఆయన ఈశా క్రియ అన్నాడు, ఒక ఆయన సుదర్శన క్రియ అన్నాడు, ఒక ఆయన ఎన్ క్రియ అన్నాడు, ఒక ఆయన సుష్మన క్రియ అంటున్నారు, ఒకరు ఇది క్రియ అనే క్రియ అనేది ఒక బ్రాండ్. అవునా? ప్రతి ఒక్కరు వాడేసుకుంటారు క్రియ అనే పదాన్ని. కనుక అయితే క్రియాయోగం అనేది ఒకటి బ్రాండెడ్ ఐటమ్. కనుక ఈ బ్రాండెడ్ ఐటమ్ ని ఏంటిదంటే ఇందులో కరెక్ట్ ఒక ముద్రలు, ఒక ప్రాసెస్, ఒక ప్రాణాయామాలు, ఒక జప సాధన, ఒక జ్యోతి ముద్ర, ఒక కేచర ముద్ర, ఒక మహాముద్ర, ఒక ప్రాణాయామ టెక్నిక్, ఒక ధ్యానం టెక్నిక్, మెడిటేషన్ టెక్నిక్, ఇవన్నీ చాలా శాస్త్రీయంగా ఉంటాయి. కొంతమంది హఠయోగాల 2 ముద్రలు చెప్పి కుండలిని యోగా అంటారు. కొంతమంది హఠయోగాల 2 ముద్రలు చెప్పి ఇంకేదో యోగం అని పేరు పెడతారు. రకరకాలుగా కలగా పులగం కన్ఫ్యూజ్ చేసే వాళ్ళు చాలా ఉన్నారు. కనుక క్రియాయోగం అనేది ఒక బ్రాండెడ్. ఇక అది దీన్ని పేరు వాడుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అది చెప్పకుండా ఉన్నది ఉన్నట్టు శాస్త్రీయంగా చెప్పి దీన్ని యూజ్ చేసుకుంటే మంచిది. నెక్స్ట్ ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. గ్యాప్ రాకుండా చూసుకోండి. గురుగారు ఓకే. కేచరి ముద్ర ఎవరికైనా వస్తుందా అండి? రాని వాళ్ళు కూడా ఉంటారా ఎన్ని రోజులు చేసినా? అంటే నాలుక చిన్నగా ఉన్నోళ్ళకు కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. నాలుక పొడుగున్నోళ్ళకు ఫస్ట్ రోజు కూడా రావచ్చు. నాలుక పొడుగు మీద ఆధారపడుతుంది ఇది. అయితే కేచర ముద్ర వచ్చిన అంతరాన్ని మాత్రాన్ని ఏదో గ్రేట్ అని అనకూడదు. ఎందుకంటే ఒక ఎద్దు ఉంటుంది, ఒక గేదె ఉంటుంది, ఆ నాలుకని ముక్కులో చెప్పుకుంటుంది. అవునా? కానీ కేచర్ వచ్చి ప్రాణాయామ చేయగలేదనుకో, ఒక సాధన చేయలేదనుకో, పెద్ద లాభం ఉండదు వాళ్ళకి. బైక్ ఉంది కానీ యూజ్ చేస్తలేవు, లాభం ఏమి? బైక్ ఉంటే యూజ్ చేసుకునే వాళ్ళకే కదా లాభం. అలాగే ఆ కేచరి వచ్చినా గానీ ఆ కేచరిలో ప్రాణాయామ చేయకపోతే లాభం లేదు. మళ్ళా అది ఒక మగతలోకి మత్తులోకి తీసుకెళ్తుంది. కానీ కేచరిలో ప్రాణాయామ తప్పనిసరి ఉండాలి. అలాగే కేచరి వచ్చినా గానీ ప్రాణాయామ తప్పనిసరి, బాగా ప్రాణాయామ చేయాలి, మెడిటేషన్ చేయాలి. కేచర్ వచ్చి సాధన చేయకపోతే లాభం ఉండదు. కేచర్ వచ్చి ప్రాణాయామ చేయకపోతే లాభం లేదు. కేచర్ వచ్చినా గానీ దాన్ని వినియోగించుకోకపోతే లాభం లేదు. కొంతమంది కేచరి లేకుండా కూడా అద్భుత ఫలితాలు పొందుతారు. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస ఇటువంటి వాళ్ళకి ఏం కేచరి గురించి వీళ్ళకేమి దీని గురించి అవగాహన లేదు, రాదు కూడా. అంత మాత్రాన వాళ్ళ గొప్ప వాళ్ళని అనడానికి లేదు. ఎందుకంటే ఈ యొక్క ఈ క్రియాయోగం అనేది ఒక శాస్త్రీయ పద్ధతి. ఈ యొక్క అడవిలో ఉన్నప్పుడు ఆకలి దప్పులు కంట్రోల్ చేస్తుంది. సుష్మనలోకి ప్రాణం శక్తి ప్రవేశించుటకు కేచరి పనిచేస్తుంది. శరీరంలో ఉష్ణం పెరగకుండా ఉపయోగపడుతుంది. అలాగే మనసుని సూక్ష్మంగా తీసుకెళ్తుంది. ఆకలి దప్పులు కంట్రోల్ వస్తాయి. చాలా అద్భుతమైన ఒక శక్తి ఉంది అందులో కేచర్లో. మనసు మామూలు ప్రాణాయామ కంటే కేచరి ప్రాణాయామ చాలా అంతర్ముఖమవుతుంది. ఎక్కువసేపు శ్వాసం తీసుకోగలుగుతాం, ఎక్కువసేపు వదలగలుగుతాము, ఎక్కువసేపు కుంభకం చేయగలుగుతాం. ఇప్పుడు ఒక మోటార్ ఉంది ఇంట్లో, ఆ మోటార్ కి నాన్ రిటర్న్ వాల్ ఉంటుంది. అంటే మోటారు ఆన్ చేసినప్పుడు నీళ్లు వెళ్ళినప్పుడు అది వాటర్ వస్తాయి, తిరిగి వాటర్ మనం మోటార్ బంద్ చేసినప్పుడు ఆ డస్ట్ లోపలికి రాకుండా నాన్ రిటర్న్ వాల్ పనిచేస్తుంది. అట్లా కేచరి కూడా శ్వాస తీసుకున్నాక మళ్ళీ లాక్ పడిపోయి మళ్ళీ బయటి శ్వాస లోనికి రాకుండా చేస్తుంది. కుంభకం ఎక్కువసేపు చేయగలుగుతాము. అలా నాన్ రిటర్న్ వాల్ లాగా పనిచేస్తుంది కేచరి. అయితే
మరి అర్ధ కేచర్ చేయొచ్చు కదా ఎవరైనా. సరే నాలుక చిన్న ఉంది, కేచర్ వస్తలేదు, నాలుకని ఫోల్డ్ పెట్టుకోవచ్చు కదా. నాలుక ఎక్సర్సైజ్ చేస్తుంటే ఎంత నాలుక చిన్నగా ఉన్న వాళ్ళకైనా ఆ చిన్న నాలుకకి అందుతుంది. ఆ చిన్న నాలుకకి తాకించైనా పెట్టి ఆ చేయండి, దాన్ని అర్ధ కేచర్ అంటారు. అప్పుడు కూడా మీకు ఒక రకమైన లాలాజలము, మధురమైన లాలాజలము గొంతులోకి జారుతుంది. అది ఊష్ణం కలిగేదో శరీరానికి చాలా చక్కటి తన్మయత్వ స్థితి కూడా కలుగుతుంది. కనుక అర్ధ కేచరి వచ్చు కనుక 24 అవర్స్ అర్ధ కేచర్లో ఉండండి. అప్పుడు పూర్ణ కేచరి ఫలితం మీరు తప్పకుండా పొందుతారు. మీరు 24 అవర్స్ ఇప్పుడు స్లోగా వెళ్తున్నారు బైక్ మీద, 40 స్పీడే వెళ్తున్నారు, అప్పుడు కాకపోతే మీకు ఒక అరగంట సమయం ఎక్కువ పడుతుంది, అంతే కదండి. అలాగే మీరు వాళ్ళు కేచర్లో ఊకే పూర్ణ కేచర్ వచ్చిన వాళ్ళు గంట సేపే కేచర్లో ఉండొచ్చు. మీరు 24 అవర్స్ కేచర్లో ఉన్నారు అనుకో, మీకు పూర్ణ ఫలితం వస్తుంది కదా. అర్ధ కేచర్లో ఉన్నారు అనుకోండి, కనుక అర్ధ కేచర్లో ఉండి చేయొచ్చు నిశ్చింతగా. మీరు దీంట్లో ఏమి కన్ఫ్యూజ్ కావనక్కర్లేదు, దీంట్లో మీరేం నష్టపోన అవసరం లేదు. కొంతమంది జన్మతః నాలుక కింద అతుక్కొని ఉంటుంది నరాలు, వాళ్ళకి చాలా చిన్నగా నాలుక ఉంటుంది. అప్పుడు ఆ విధంగా వాళ్ళకి చాలా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. కనుక దాంతో సంబంధం లేదు. నాలుక పొడుగుంటే ఫస్ట్ డేనే రావచ్చు కేచరి, నాలుక చిన్న ఉంటే ఎక్కువ టైం పడుతుంది. మీరు దాంట్లో మీరేమి కంగారు పడనక్కర్లేదు, మీరు ఏమి కన్ఫ్యూజ్ కానక్కర్లేదు. నాలుకని ఎల్లవేళలా ఫోల్డ్ చేసుకొని ఉంచండి. సాధనలనే కాకుండా బయట కూడా ఫోల్డ్ చేసుకొని ఉంచండి. ఓకే అండి. ఏంటండి? ఈ సుషుమ్నాలోకి శ్వాస కేచరి వస్తేనే వెళ్తుందండి, లేకపోతే దానికి సంబంధం లేదు. సుష్మనలోకి కేచరి వస్తేనే సుష్మనలోకి శ్వాస ప్రవేశిస్తుందా అనేది మీ క్వశ్చన్. అంటే దానికి సంబంధం లేదు. ప్రాణాయామం ఎవరు పర్ఫెక్ట్ చేస్తారో సుష్మనలను నడిపించగలుగుతారు. కాకపోతే ఎలా అంటే ఇప్పుడు మనము హెల్మెట్ పెట్టుకుంటాము, కింద పడితే తక్కువ గాయాలు అవుతాయి, తలకు గాయం కాదు. అది హెల్మెట్ పెట్టకపోతే గాయం అవుతుంది కదా. అలాగే అంటే ఇది కూడా కరెక్ట్ కాదు. అయితే ఇది మీకు ఎలా అంటే కొంచెం స్పీడ్ గా రిజల్ట్ ఉంటుంది. కేచర్ లో కొంచెము ప్రాణాయామ బ్రీతింగ్ లెవెల్స్ కానీ, సుష్మన యాక్టివేట్ కానీ, సుష్మనలో శ్వాసక్రియ నడవడం కానీ కొత్తగా చేసే వాళ్ళకు స్పీడ్ గా ఉంటుంది రిజల్ట్. తక్కువ ప్రాణాయామాలతోటే సుష్మనలోకి శ్వాస ప్రవేశించగలుగుతుంది. అయితే ఇంకా వీళ్ళకి ఎక్కువ ప్రాణాయామాలతోటి సుష్మలోకి ప్రవేశిస్తుంది. అంటే కొత్త వాళ్ళ గురించి నేను చెప్పేది, పాత వాళ్ళ కాదు. అంటే కొత్త వాళ్ళకు నాలుక పొడుగుండి తొందరగా కేచర్ వచ్చింది అనుకో, వాళ్ళకి ఏం బెనిఫిట్స్ అంటే స్టార్టింగ్ లే ప్రాణాయామ ఎక్కువ. ఇప్పుడు ఒకరు 6 నెలలు సంవత్సరం ప్రాక్టీస్ చేసిన వాళ్ళకు బ్రీతింగ్ లెవెల్ ఎలా వస్తుందో, ఈ కొత్త వాళ్ళకు కూడా బ్రీతింగ్ లెవెల్ అట్లా వస్తుంది కేచర్ వస్తే. అంటే అంత ముందుగా తీసుకెళ్ళినట్టు చేస్తుంది. అలాగే ఎక్కువసేపు తీసుకోవడం, ఎక్కువసేపు వదలడం చేస్తుంది. సుష్మనలో నడిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చక్కగా వైరాగ్యంతో చక్కగా సాధన చేస్తే సుష్మనలోకి ప్రవేశిస్తుంది, త్వరగా ప్రవేశిస్తుంది. మనసు చాలా అంతర్ముఖమవుతుంది. మీరు మహాముద్ర వేయండి, నాలుకను వెనక్కి లాగనండి. మహాముద్రలో బలంగా మహాముద్ర వేస్తుంటే నాలుక వెనక్కి చక్కగా ఫోర్స్ గా లోపలికి వెళ్ళిపోతుంది. అలాగే నాలుక కూడా మనకు అంటే మనసు కూడా చాలా అంతర్ముఖం అవుతుంది మహాముద్రలో కూడా. కుండల్ని కూడా బాగా యాక్టివేట్ అవుతుంది, సుష్మన కూడా యాక్టివేట్ అవుతుంది మహాముద్రతోటి కూడా. అప్పుడు ఆ మహాముద్రని ఎక్కువ చేయండి కేచర్ రాని వాళ్ళు. కేచర్ కూడా సహాయం చేస్తుంది, ప్లస్ మనసు అంతర్ముఖం అవుతుంది, కుండల్ని యాక్టివేట్ కావడము, సుష్మన యాక్టివేట్ కావడము, నడుము నొప్పి కాళ్ళ నొప్పి పోవడం, ఆసన సిద్ధి కలగడం, ఎక్కువసేపు సాధన చేసే శక్తి పొందడం అనేది మహాముద్రతో కూడా పొందుతారు. అది వాళ్ళు మహాముద్ర కొంచెం ఎక్కువేయండి. ఎల్లవేళలో నాలుకని ఫోల్డ్ చేసి సాధన చేయండి. సాధన నుంచి బయట ఉన్నా కానీ సాధన చేయనప్పుడు కూడా నాలుకని ఫోల్డ్ చేసి అర్ధ కేచరే ఉండండి. ఇంకా నెక్స్ట్ స్వామీజీ, శ్వాస సుషుమ్న నాడిలో నడుస్తుంది అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనకు ఆ యొక్క సుష్మనలో ఒక శ్వాస పైకి ప్రాకడం, ఇక్కడ నడవడం అంటే ఇక్కడ మనము శ్వాస తీసుకొని వదులుతున్నాం. ఈడ పింగళ సుష్మన అని మూడు ఉంటాయి. సహజంగా ఈడనో పింగల్లో నడుస్తుంటది. అంటే కొంతమందికి కుడి ముక్కులో ఎక్కువ శ్వాస నడుస్తుంటుంది, ఎడమ ముక్కులో తక్కువ శ్వాస నడుస్తుంది. కొంతమందికి ఎడమ ముక్కులో శ్వాస ఎక్కువ నడుస్తుంది, కుడి ముక్కులో తక్కువ నడుస్తుంది. అంటే కుడి ముక్కులో శ్వాస నడుస్తుంటేనేమో సూర్యనాడి నడుస్తున్నట్టు, ఎడమ ముక్కులో శ్వాస నడుస్తుంటే చంద్రనాడి నడుస్తున్నట్టు. ఈ రెండు సమస్థితిలో నడిస్తే సుష్మనాడిలో నడుస్తున్నట్టు గుర్తుపెట్టుకోండి. అయితే యోగ ప్రాణాయామాభ్యాసం బాగా చేసే వాళ్ళకు ఈ యొక్క సుష్మన నాడిలో అంటే రెండు ముక్కులో సమానంగా శ్వాస నడుస్తుంది. అయితే సుష్మనలో మనము ముక్కులోనే గాలి ముక్తికి తోవాయ అంటారు వేమన యోగి. ఆ తీసుకున్న గాలి
మనము లెన్స్ లోకే వెళ్తుంది. తిరిగి రివర్స్ లో ఈ యొక్క కుంభకం వలన బాగా దీర్ఘ ప్రాణాయామ చేయడం వలన ఆ యొక్క తీసుకున్న ఆ గాలి ఏమవుతుందంటే రిటర్న్ లా మన సుష్మనాడిలోకి నుంచి పైకి ప్రాకుతూ ఉంటుంది. స్టార్టింగ్ లో మనం తీసుకున్న ఇది మనం లెన్స్ లోకి పొట్టలోకి వెళుతుంది. కానీ కొన్ని రోజులు ప్రాణాయామ బాగా చేయక అది రిటర్న్ లో మన సుష్మలోకి పైకి ప్రాకుతుంది. ఆయన శ్వాస పైకి ఎక్కించి కూర్చున్నాడండి యోగి గారు అంటారు చాలా మంది. పూర్వంలో యోగులు ఎక్కడ పడితే అక్కడ ఇలా ధ్యాన స్థితిలో కూర్చున్నప్పుడు ఆయన శ్వాసను పైకి ఎక్కించి కూర్చుంటాడండి, సహస్రారంలోకి ఎక్కిస్తాడండి అంటారు కదా. అలా ఆ విధంగా ఆటోమేటిక్ గా అది రివర్స్ లో సుష్మలోకి ప్రాకుతుంది. అలా ప్రాకినప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. ఊహాగానాలకు తావు లేదు, ఊహించుకోవాల్సిన అవసరం ఉండదు అక్కడ. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ లో అవగాహన కోసం సుష్మనాడిలో నడుస్తున్నట్టు భావన చేయండి అంటాం తప్ప అక్కడ భావనకు చోటు లేదు, అది స్వయంగా నడుస్తుంటుంది. చీమ శరీరంలో ఎక్కడ ప్రాకుతున్నా అర్ధరాత్రి కూడా తెలుస్తుంది మనకు, స్పష్టంగా తెలుస్తుంది. ఎక్కడ ప్రాకేది కూడా తెలుస్తుంది. ఆ స్పర్శ కలుగుతుంది కదా మీకు. అంత స్పష్టంగా సుష్మ ఏ చక్రంలోకి వచ్చింది, ఎక్కడ ప్రాకుతుంది, మూలాధారంలో కదలికలు వచ్చినాయా, ఎక్కడ ప్రాకుతుంది, ఎక్కడ ఉంది అనేది కూడా మనకు తెలుస్తుంది. విశుద్ధ చక్రం వరకు కదలికలు తెలుస్తాయి. విశుద్ధ చక్రం తర్వాత కదలికలు తెలియదు, కానీ నడుస్తుంటుంది. ఇంకా నెక్స్ట్ ఇంకేమైనా డౌట్లు ఉంటే అడగండి. 6 క్రియ చేసిన తర్వాత 15 నిమిషాలు మెడిటేషన్ చేసే టైంలో శ్వాస నడిచే కరెక్ట్ పద్ధతి ఏంటి స్వామి? లాస్ట్ 15 మినిట్స్ మనం అక్కడ ప్రాణాయామం చేయనక్కర్లేదు. ఇప్పుడు 6 ముద్రలు వేసినాము, జ్యోతి ముద్ర వేసినాము. జ్యోతి ముద్ర వేసిన తర్వాత ధ్యానం చేస్తున్నాము. ధ్యానం చేసేటప్పుడు అక్కడ ప్రాణాయామం చేయనక్కర్లేదు, జపం చేయనక్కర్లేదు, ఏమీ ఊహించుకోనక్కర్లేదు. కేవలం కాన్సల్టేషన్ థర్డ్ ఐలో నిలుపుకొని సోల్ మెడిటేషన్, ఆత్మ ధ్యానంలో నేను శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, నేను కేవలం ఆత్మస్వరూపాన్ని అని ఆత్మలో లీనమైపోయి తన్మయత్వం చెంది ఆత్మలో లయమైపోయి దైవానికి మనం సరెండర్ అయిపోయి పులకించి తన్మయత్వ స్థితిలో ఉండాలి. ఇంకేమీ మామూలుగా నడిచే పద్ధతి ప్రాణాయామం లేదు, సహజ శ్వాస అది నడుస్తూనే ఉంటుంది. సహజంగా మీరు బయట ఉన్నప్పుడు నడుస్తుంది కదా. కాకపోతే ఈ క్రియ చేసిన తర్వాత ఇప్పుడు మనం రాత్రి పడుకున్నప్పుడు బ్రీతింగ్ చాలా స్లో నడుస్తుంది, అందుకనే సుఖమైన నిద్రపోగలుగుతున్నాం. ఇప్పుడు మనం పరిగెత్తుతుంటే శ్వాస చాలా స్పీడ్ గా నడుస్తుంది, మనసు చంచలంగా ఉంటుంది. అప్పుడు విపరీతమైన కోపం వచ్చినప్పుడు శ్వాస చాలా బ్రీతింగ్ స్పీడ్ నడుస్తుంటుంది, అప్పుడు కూడా మనసు చంచలంగా ఉంటుంది. నిద్రపోయినప్పుడు శ్వాస నెమ్మది నడిచినందుకు సుఖమైన నిద్రపోగలుగుతాం. అలాగే మెడిటేషన్ లో కూడా శ్వాస నెమ్మదిస్తుంది కనుకనే అందుకనే అంత శాంతిగా మనం మెడిటేషన్ లో రిలాక్స్ గా ఆలోచన రహితంగా కూర్చోగలుగుతున్నాం. అక్కడ మనకు సహజంగా ప్రాణాయామం చేసి ధ్యానం చేసేటప్పుడు ప్రాణాయామం చేసిన తర్వాత ధ్యానం చేసేటప్పుడు మన బ్రీతింగ్ చాలా స్లోగా నెమ్మది నడుస్తుంది, అందుకని అంత మంచి డీప్ మెడిటేషన్ లో ఉండగలుగుతాం. నెక్స్ట్ స్వామీజీ చెప్పండి అమ్మా. ఇది మీరు పుస్తకంలో రాసినప్పుడు దేంటి ప్రాణాయామం కిందకి బుర్ర పెట్టి పైకి బుర్ర పెట్టి రాశారు కదా, అది ఒక ఇంచు దూరంలో మెడకి 1 ఇంచు దూరంలో ఉండాలి అని రాశారు బుర్ర కింద పెట్టి. అంటే అంత కిందకి దించాలండి? అంటే ఇప్పుడు తలని లైట్, ఇప్పుడు మనము నాభి క్రియలో తలని లైట్ గా వంచి ఉంచుతాము. మళ్ళీ అలాగే నాభి క్రియలో తలని చివరికి ఒక 20 ప్రాణాయామాలు తల వంచి చేసినాం అనుకోండి లైట్ గా, మన తల ఆకాశాన్ని చూస్తున్నట్టు పైకి ఎత్తి ఒక 10 ప్రాణాయామాలు చేస్తాం. ఇక మిగతాది సమస్థితిలో ఉంచి చేస్తాం. మరి దానిలో కౌంట్ 100, 20, 100 అలా ఇచ్చారు కదండి. మనం అంటే అక్కడ ఏమైతుందంటే మనం ఇలా కుంభకం చేస్తున్నాం, చాలా మంది కుంభకం చెప్పరు కాబట్టి అక్కడ 100 ప్రాణాయామాస్ అంటే నార్మల్ బ్రీతింగ్స్ కాబట్టి స్లో బ్రీతింగ్ కాబట్టి స్పీడ్ గా అయిపోతాయి. ఈ కుంభకం చేసే వరకు ఎట్లా అవుతుందంటే 20 సెకండ్లు కుంభకం చేసే వరకు మనకు 1 గంటన్నర, 2 గంటలు, 3 గంటలు అవుతుంది క్రియ చేయడానికి. మరి ధ్యానం ఎప్పుడు చేస్తాం? అందుకనే స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకి అంత చేయాలంటే వాళ్ళు టైం ఉండదు కదా, కనుక 45 మినిట్స్ క్రియ, 15 మినిట్స్ మెడిటేషన్. ఎవరు కొత్త వాళ్ళు 1 గంటనే కదా, 1 అవర్ ఓకే నో ప్రాబ్లం అని 1 అవర్ అంటే వాళ్ళకి ఈజీ. ఉదయం ఒక 1 అవర్, సాయంత్రం ఒక 1 అవరే కదా అనుకుంటాం. అలా వాళ్ళకు ఇంకా ఆసక్తి పెరిగి ఇందులో ఆనందం లభిస్తుంది అనుకోండి, ఇందులో ఒక తన్మయత్వ స్థితి లభిస్తుంది అనుకో, వాళ్ళే ఆటోమేటిక్ గా సాధన పెంచేస్తారు. ఇంకా వాళ్ళకు ఇంకా ఇతర వేస్ట్ టైం ఏది ఉండదు. ఇంకా అంటే ఖాళీ సమయం అంతా సాధనకు వినియోగిస్తారు, ఇంకా వృధా పోదు వాళ్ళ సమయం.
అవును. ప్రతిదాన్ని సద్వినియోగం చేసుకుంటారు. సాధనలో మంచి బెనిఫిట్స్ పొందుతుంటారు. ఇంకా వాళ్ళకి ఆరోగ్యం చక్కబడుతుంది, ఆనందం కలుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. ఎంతో శాంతిని అనుభవిస్తాము. ఎంతో ఆనందము ఇప్పుడు విషయ భోగాలు అనుభవిస్తే ఏ ఆనందం కలుగుతుందో దానికంటే కోటి రెట్లు ఎక్కువ ఆనందం పొందినాక మరి ఇంకా మనము ఇక అమృతం తాగే వాళ్ళం జావ కోసం పరిగెత్తాం కదా! అంబలి కోసం. అవునండి. అలా కనుక మనకు ఆటోమేటిక్‌గా కొంతమంది ఉంటారన్నమాట. తెలియక నేనేదో వైన్ తాగుతుంటే, నేను సిగరెట్ తాగుతుంటే, లేకపోతే నాకు కొన్ని కొన్ని గేమ్స్ ఆడుతుంటే, కొన్ని వ్యసనాలుగా గేమ్స్ ఆడడం గూడా. లేకపోతే నేను ఊరికే టీవీ చూస్తుంటే, టీవీ పిచ్చి, ఊరికే కాఫీ, టీ బాగా తాగుతుంటే, లేకపోతే కూల్ డ్రింక్స్ బాగా తాగుతుంటే, లేకపోతే ఆ బేకరీలో పిజ్జాలు, బర్గర్‌లు రోడ్డు మీద భోజనం బాగా తింటుంటే, లేకపోతే ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని ఊరికే బయట హోటల్ ఫుడ్ తెప్పించుకొని తింటుంటే, ఇవన్నీ ఫుడ్ కంట్రోల్ అయింది. నాకు అది ఏదో తినాలి, ఏదో వినాలి, ఏదో చేయాలనే నాకు ఒక తపన ఉండేది. ఇవన్నీ ఈ కోరికలు తగ్గిపోవడం ఉన్నాయి. ఈ క్రియాయోగం మెడిటేషన్ బాగా చేయడం వలన శాంతి లభిస్తుంది. ఓహో! అసలైన ఆనందం బయట లేదు గదా! లోపల ఉందనుకుంటున్నా గదా! ఈ విషయ భోగాలతో అంటే చూస్తే, వింటే, కంటే, అనుభవిస్తే ఈ ఈ పొందే ఆనందం కంటే కూడా కోటి రెట్లు ఇంలో ఎక్కువ ఆనందం, శాంతి పొందుతున్నాం గదా! ఇప్పుడు మనం రుచికరమైన భోజనం మీరు తిన్నారు. మీ మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్లారు. ఆవిడ మీకు మంచి ఏదో భోజనం చేసినా కొంచెం చేయండంటే, "ఇప్పుడే నేను తినొచ్చినా నా వల్ల గాదు. నేను తినలేను" అంటారు. ఎందుకు? ఆల్రెడీ మీరు తినకుంటే ఆటోమేటిక్‌గా తినేస్తారు. అవును. అంతే గదా! మరి మనిషి తృప్తిగా భోంచేసినాక మళ్ళా వెంటనే భోజనం పెడితే ఎంత రుచికరమైనది పెట్టినా తినలేరు గదండీ! అవును. అలాగే ఒక పూర్ణ శాంతి పొందినంక ఇంకా మళ్ళా మనం ఇంకా వేరే వాటి కోసం ఎక్కడ పరిగెత్తం గదా! అవును. కనుక అలాగే ఒక మనం ఒక ఆనంద స్థితిని అనుభవిస్తాం కాబట్టి ఈ క్రియ ద్వారా, ఇక చాలా మంది అంటారు, "నువ్వు వైన్ ఎందుకు తాగుతావు?" అంటే, "నా ఎంజాయ్" అంటాను. "నేను కష్టపడుతున్నాను, నేను సంపాదిస్తున్నాను, నేను ఎంజాయ్ చేస్తాను" అంటాడు. ఒకాయన, "నువ్వు సిగరెట్ ఎందుకు తాగుతున్నావు? సినిమాలు ఎందుకు చూస్తున్నావు? నువ్వు ఇంకేదో ఎందుకు ఇట్లా టైమ్ పాస్ చేస్తున్నావు" అన్నారనుకోండి, "ఇది నా ఎంజాయ్" అంటారు. "ఇది నా ఆనందం" అంటారు. కానీ ఈ నిజమైన ఆనందం వాటిలో లేదు. భోగే రోగ భయం. అంటే భోగాలు రోగాన్నిస్తాయని తెలుస్తే శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు ఎక్కువ టీవీ చూసారనుకో ఏమైతుంది? కళ్ళు పాడైతాయా? హ్మ్. ఎక్కువ వైన్ తాగారనుకో కొంత నిశ ఇయ్యొచ్చు. కానీ కిడ్నీలు, గుండె, లివరు ఇవన్నీ ప్రాబ్లమ్ వస్తాయి గదా! కిడ్నీ అలాగే ఏదైనా అతి అనుభవించినప్పుడు భోగాలు రోగాన్నిస్తాయి. కానీ యోగం ఎంత ఎక్కువ చేస్తే అంత ఋషులయిపోతాం. ఎన్‌లైటన్‌మెంట్ పొందుతాం. దైవత్వం సిద్ధిస్తుంది. కనుక అవి భోగాలిచ్చేటివి. టీ, కాఫీలు ఎక్కువ తాగినా అదొక రోగమే. కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగినా భోజనం గూడా బయటి శుద్ధమైన భోజనం లేకుండా హ్మ్. జంక్ ఫుడ్ బయట రోడ్ మీద జంక్ ఫుడ్ హోటల్ గూడా జంక్ ఫుడ్డే. అది ఎక్కువ తీసుకున్నామనుకో ఏమైతుంది? మనకు అవి ఆరోగ్యం పాడవుతుంది. కల్తీ పెట్రోల్ పోస్తే వెహికల్‌లో ఏమైతుంది? కల్తీ పెట్రోల్. ఒకప్పుడు బంకులు త పెట్రోల్ బంకులు తక్కువున్నప్పుడు రోడ్ల మీద కల్తీ చేసి గ్యాస్ కలిపి పోస్తుండ్రి. అప్పుడు కల్తీ పెట్రోల్ పోసినప్పుడు ఇంజిన్ పాడైతుంది. అలాగే కల్తీ భోజనం తిన్నప్పుడు ఆరోగ్యం పాడైతుంది. కనుక విషయ భోగాల్లో ఏ ఆనందం కలుగుతుందో అది భౌతిక ఆనందము. ఇది ఆధ్యాత్మిక ఆనందం. ఇది అలౌకిక ఆనందం. అది విషయ భోగాలతో అనుభవించేది లౌకిక ఆనందము. ఇది అలౌకిక ఆనందము. ఆధ్యాత్మికంలో అనుభవించేది, ధ్యానం వలన అనుభవించేది. కనుక ఇది అనంతమైన శాంతిని, శక్తిని, ఆనందాన్ని మనకు ఎంతో ఇది కలుగుతుంది. ఇది వెలకట్టలేని ఆనందాన్ని ఇస్తుంది. ఇక అమృతం తాగే వాళ్ళకు అంబలి, జావ అక్కర్లేదు గనక, ఇక మన మనసుకి ఇతర ఆలోచనలు, ఏం చేయదు. ఇతర కోరికల్ని ఏమి కోరదు. కోరికలు తగ్గినప్పుడు ఖర్చు తగ్గుతుంది. టైం సేవ్ అయితుంది. విషయ భోగాలకు డబ్బు వెచ్చించాలి. డబ్బు ఖర్చు చేయాలి, టైం ఖర్చు చేయాలి, ఆరోగ్యం పాడు చేసుకోవాలి. అంటే డబ్బునివ్వాలి, టైం ఇవ్వాలి, ఆరోగ్యం పాడు చేసుకోవాలి. ఇక్కడ డబ్బు ఇవ్వనక్కర్లేదు. కొంచెం కొంచెం టైం ఖర్చు చేస్తే మనం అనంత ఫలితం పొందుతున్నాం. అంటే రూ. 1 పెడితే రూ. 1000 లాభం పొందినట్టు. కొద్ది టైము మనము వెచ్చిస్తే దీని వలన ఆరోగ్యము, శాంతి ఇప్పుడు ఇప్పుడు చాలా కాస్ట్‌లీ ఏంటిది విద్యా వైద్యము. మరి వైద్యము ఇప్పుడు ఒక జబ్బు వచ్చిందనుకో శరీరానికి ఎంత ఖర్చు? అంతే కదండీ. మనం ఆరోగ్యంగా ఉన్నామనుకో డబ్బులు మిగిలించినట్టే కదా! అవునండి. ఆ ఆనందం కోసం మనం ఎక్కడెక్కడో ప్రాకులాడతాం. నిజమైన ఆనందం లభించిందనుకో లోపలే, ఇక మనకు రూ. 1 ఖర్చు లేకుండా ఆనందం పొందినాం గదా! మనకు అవును. ఆనందం కావాలంటే పెద్ద ఫంక్షన్ చేయాలి. ఆ పెద్ద ఫంక్షన్ చేయాలంటే ఎంత ఖర్చు కావాలి? డబ్బులు తక్కువున్న వాళ్ళు ఆ ఫంక్షన్స్ చేయాలంటే కొంతమంది ఆడంబరాలు చేసి ఆనందం పొందుతుంటారు. పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లు, ఖర్చులు ఏవేవో పెద్ద పెద్దవి కొనేసి, కారు కొంటే, బిల్డింగ్ కడితే, ఇంకేదేదో పార్టీలకెళ్తే, పబ్బులకెళ్తే
ఆ గేమ్స్కి వెళ్తే ఏదేదో ఆనందం అని బయట వెతుకుతున్నారు ఇదంతా. ఏదేదో కొత్త వస్తువులు కొన్నప్పుడు ఎవరో ఏది గిఫ్ట్లు ఇస్తే మనకు ఆనందము. ఈ ఆనందం బయటి వ్యక్తుల ద్వారా వస్తుందనో, బయటి వస్తువుల ద్వారా వస్తుందా అని ఎక్స్‌పెక్టేషన్ చేస్తున్నాం. వాటి వలన వస్తలేదు. వాటి వలన మనిషికి దుఃఖమే, టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, డబ్బు వేస్ట్ ఇదంతా అని సత్యముని తెలుసుకున్నప్పుడు మనకు ఆ బయటి విషయాల మీదకి మనసు మళ్ళీ నిజమైన శాంతి వైపు మళ్ళుతుంది. ఎన్నో జన్మల ఎదురు దెబ్బలు తిని, తిని ఏడిసి, దుఃఖించి ఇందులో ఏం లేదు. ఈ భౌతిక విషయాల్లో ఏం లేదని మన మనసు ఆధ్యాత్మిక వైపు మళ్ళుతుంది. ఊరికే మళ్ళదు. కనుక ఆ విధంగా ఇప్పుడు నిజమైన శాంతి ఇందులో పొందిన తర్వాత ఇంకా మన మనసు ఎటు వెళ్ళదు. దీనికి ఏ ఖర్చు లేదు, ఏ ఆడంబరం లేదు, ఎక్కడ వెళ్ళనక్కర్లేదు. కూర్చుంటున్న చోట కుదుటగా మోక్షం పొందవచ్చు. చదువు శాస్త్రము లేల చిత్తము నిలిపితే నిజ పదవి దొరుకును అంటారు. అంటే దీంతో చదువుతో కూడా అక్కర్లేదంట. చదువు రాని వాళ్ళు కూడా ఋషులు ఎందరో ఉన్నారు. దీనికి పీజీ పిహెచ్డీలు అక్కర్లేదు, డబ్బు అక్కర్లేదు, హోదా అక్కర్లేదు, పలుకుబడి అవసరం లేదు. కొంత సమయం వెచ్చించి మనసు నిలపగలిగితే చాలు. మనసు ఎవరు నిలిపితే వాళ్ళు మహర్షులు అయిపోతారు. ఎందుకంటే చదువురాని ఋషులు ఎందరో ఉన్నారు. కబీర్ దాసు, మొల్లా, అలాగే ఇంకా గొప్ప గొప్ప ఎందరో ఇప్పుడు మాణికేశ్వర మాత వీళ్ళంతా చదువురాని వాళ్ళు. శబరి మాత అని ఉండే ఒక మాత ఆమె. ఎందరో చదువురాని మహాయోగులు ఎందరో ఉన్నారు. చదువుతారు. వాల్మీకి చదువు రాదు. భక్త కన్నప్పకు చదువు రాదు. ఆధ్యాత్మిక మార్గంలో చదువుకు దానికి సంబంధం లేదు. సంస్కారంతో ఆధారపడి ఉంటుంది. కనుక దీంతో ఏది అక్కరలేదనమాట. కేవలము మనం కరెక్ట్ శాస్త్రం చెప్పినట్టుగా, గురువులు చెప్పినట్టుగా ఉన్నది ఉన్నట్టు కరెక్ట్ చేసినప్పుడు కరెక్ట్ ఫలితం పొందుతాం. శాస్త్రీయంగా చేస్తే శాస్త్రీయ ఫలితం పొందుతాం. ఇక ఇదే ధ్యానమే కదా, ఆధ్యాత్మికమే కదా అని ఏ బుక్ పడితే అది చదవకూడదు. ఫుడ్డే కదా తినని కంటే ఏ ఫుడ్ పడితే అది తింటామా? రోడ్డు మీద ఫుడ్, జంక్ ఫుడ్ తింటామా? అలాగే పుస్తకం అని కదా ఏది పుస్తకం పడితే అది చదవద్దు. దానికి శాస్త్రీయమైన పుస్తకం ఋషులు రాసిందే చదవాలి. అలాగే ఋషులు చెప్పిన సాధన చేయాలి. ఏది కనిపిస్తే ఎవరు రోడ్డు మీద ఎవరు కనిపిస్తే అది చెప్పింది చేయకూడదు. ఎవరిని పడితే వాళ్ళతోటి ఇంజెక్షన్ తీయించుకుంటామా? డాక్టర్ దగ్గరనే కదా, పర్ఫెక్ట్ డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరనే, ఓ సర్జనిస్ట్ దగ్గరనే ఆపరేషన్ చేయించుకుంటాం. నార్మల్ పర్సన్ దగ్గర ఆపరేషన్ చేయించుకుంటామా? అలాగే ఒక లెక్చరర్ ఉంటాడు. మరి 2, 3 చదివిన వాళ్ళు లెక్చరర్ అవుతారా? ఒక డిగ్రీ పీజీ, ఒక గురువు అంటే ఒక డిగ్రీ పీజీ అంటే తపస్సు చేసి ఉండాలి. తత్వదర్శన, ఆత్మానుభూతి పొందిన వాళ్ళు ఉండాలి. తత్వదర్శన అన్నారు. గురువుకి ఏంటంటే స్తోత్రియం బ్రహ్మనిష్టంచ, శాస్త్రం చదవాలి, తపస్సు చేయాలని చెప్పారు మన శంకరాచార్యులు. అలాగే తత్వదర్శన, ఎన్లైటైన్మెంట్ పొందిన వాళ్ళు, తపస్సంపన్నులు అయి ఉండాలి. మీరు సాఫ్ట్వేర్ జాబ్ అప్పుడే వచ్చిందా? ఇండియాలో ఎన్ని సంవత్సరాలు చదివారు? మళ్ళీ అక్కడ వెళ్ళినాక 2 ఇయర్స్ మళ్ళీ చదువుతారు. మరి మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటండి అని అంటారు. ఎక్స్‌పీరియన్స్ చూసి సాలరీ వస్తది. అవునా? అందరూ బీటెక్ వాళ్ళే ఉంటారు. అందరూ ఎంటెక్ వాళ్ళే ఉంటారు. కానీ ఒకరి సాలరీలో తేడా ఎందుకుంటుంది? భేదం ఎందుకుంది? కంపెనీ వాళ్ళు ఆ కంపెనీ ఏం చేస్తుంది? సీనియారిటీని బట్టి సాలరీ ఇస్తుంది. అంతే కదండీ! ఒకరికి 4 ఇంతలు సాలరీ ఎక్కువ ఉంటది. ఒకరికి తక్కువ ఉంటది. సీనియారిటీని బట్టి. అలాగే ఇక్కడ కూడా వాళ్ళ సీనియారిటీ, వాళ్ళ తపస్సుని బట్టి అనుభవజ్ఞులు ఏ సందేహమైనా తొలగించగలుగుతారు. సాధనలో మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. అది శాస్త్రీయమైన సాధన అయి ఉండాలన్నమాట. కనుక వైరాగ్యంతోటి బాగా సాధన చేయండి. ఆహార నియమాలు పాటించాలి, యమ నియమాలు పాటించాలి. చక్కగా వైరాగ్యం కలిగి ఉండాలి. భగవంతుడికి శరణాగతితోటి సాధన చేయాలి. ప్రాణాయామం తప్పకుండా చేయాలి. 6 ముద్రలు చక్కగా వేసి, జ్యోతి ముద్ర వేసి ధ్యానం చేయాలి. ప్రాణాయామం చక్కగా చేసి ధ్యానం చేస్తే చక్కటి రైట్ మెడిటేషన్ కుదురుతుంది. ఇది శాస్త్రీయమైన పద్ధతి క్రియాయోగం. చాలా మంది క్రియ అని వాళ్ళకి తోక తగిలించుకుంటారు ప్రతిదానికి. కానీ అవి క్రియ కావు. క్రియకు వాటికి సంబంధం లేదు. క్రియ అనేది ఒక బ్రాండ్. క్రియ అనేది ఇలా కేసరి ముద్ర గురించి వస్తది, మహాముద్ర వస్తది, జ్యోతి ముద్ర వస్తది, పంచముద్రలు వస్తాయి. ప్రాణాయామ టెక్నిక్ ఉంటుంది. ఒక శాస్త్రీయమైన పద్ధతి. ఇలా ముద్ర పెట్టుకుంటే క్రియాయోగము, చెవుల మంత్రం చెప్తే క్రియాయోగము, లేకపోతే ఇలా ఊరికి చక్కగా కూర్చొని చేసే క్రియాయోగము, అదే రకరకాలు ఉన్నాయి. 2 హఠయోగ ముద్రలు చేస్తే క్రియాయోగము. అలా కావాలన్నమాట. ప్రతి ఒక్కరు క్రియని వాడుకునేటోళ్ళే ఉన్నారు చూడండి. పెద్ద పెద్ద సంస్థలు కూడా, ఆధ్యాత్మిక సంస్థలు. కానీ క్రియాయోగ సంస్థలు కూడా ఉన్నాయి. వాళ్ళు గురు పరంపరలో ఉన్నారు. శాస్త్రీయంగా నేర్చుకొని శాస్త్రీయంగా చెప్తున్నారు. క్రియాయోగ కాని సంస్థలు ఎన్నో క్రియ అనే పేరు వాడుకుంటాయి. ఇంతవరకే చెప్పినాను స్టార్టింగ్ లో. కనుక అట్లా ఇంకా ఏ ప్రాణాయామ, ఏ ముద్రలు చెప్పకుండా ఊరికి ఇట్లా పెట్టుకొని కూర్చొని కూడా క్రియ అనేటోళ్ళు ఉన్నారు. కనుక ఇప్పుడు మీరు ఋషి పరంపరలోకి వచ్చారు. ఇంకా కన్ఫ్యూజ్ కానక్కర్లేదు.
1000 యూట్యూబ్ ఛానల్ కనిపించేస్తాయి, 1000 పుస్తకాలు కనిపించేస్తాయి, 1000 మంది ఏమైనా బోల్తా కొట్టియాలని చూస్తారు. మళ్ళీ ఏమైనా ఫ్రీ చెప్తారా అంటే ఏం లేదు. ఒక ఆయన అన్నాడు, డబ్బులు రావాలని నేను మెడిటేషన్ కోర్స్కి వెళ్ళానండి అన్నాడు. ఏం కోర్స్ అయ్యా అంటే మనీ రావాలని కోర్స్ అంట దాని పేరు. మరి ఏమయ్యా నీకు ఆ కోర్స్ ఇచ్చేవాడు ₹1 కోటి అప్పుల్లో ఉన్నాడు నీకు తెలుసా అన్నాను. ఆ గురూజీ మీకెట్లా తెలుసా అంటే గురూజీ స్కానింగ్ మిషన్, ఎక్స్రే మిషన్ అన్ని స్కానింగ్ తీస్తారు అని చెప్పినాను. అంటే మరి ఆ మనీ మంత్రం మెడిటేషన్ చేసి అతను ఆ ₹1 కోటి అప్పు తీర్చుకోవచ్చు కదా. ఏంటండి నువ్వు ప్రాణాయామ అభ్యాసం చేయి, విచారణ చేయి, ధ్యానం పర్ఫెక్ట్ చేస్తే సంకల్ప శక్తి పెరిగి ఎవరైనా ఆ స్థితికి వెళ్ళొచ్చు. ఊరికే మనీ 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 ఐ వాంట్ మనీ అని జపం చేస్తే వచ్చేది కాదు. ఐ వాంట్ జాబ్ అని జపం చేస్తే రాదు. చదవాలి, ఎగ్జామ్స్ రాయాలి, అప్పుడే జాబ్ వస్తుంది. అన్నం అంటే ఆకలి పోదు. మనీ అంటే మనీ రాదు. అంటే పిచ్చి పిచ్చి కోర్సులు అనమాట. చక్రాల యాక్టివేషన్ కోర్స్ అంట, మనీ రావాలని కోర్స్ అంట, ఇంకా రకరకాల. అంటే సంకల్పం మంచిది పెట్టుకొని మెడిటేషన్ చేయి, బస్ అంతే. సంకల్పమే అంతే. మంచి సంకల్పం పెట్టుకో. అంటే ఏం పని చేయకుండా సంకల్పం పెట్టుకోకూడదు, కానీ దానికి మనం లక్ష్యానికి తగినట్టు శ్రమ పడాలి. దాన్ని అలా మనం మంచి సంకల్పం పెట్టుకోవాలి. రైట్ మెడిటేషన్ చేసినప్పుడు ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఏమైనా మీకు డౌట్లు ఉంటే అడగండి. గురూజీ ఇంకో క్వశ్చన్ అండి. గురూజీ నేను మీ ఫేస్ కనిపించక కొంచెం ఫోన్ కొంచెం పైకి మూవ్ చేయండి స్వామి. మీ ఫేస్ కనిపించలేదు గురుగారు. ఆ ఫోను కొంచెం పైకి అనండి. గురూజీ ఇంకో క్వశ్చన్ అండి. అమ్మా చెప్పండి. నేను మామూలుగా రోజుకి 2 పూట్ల తింటాను. కారం, ఉప్పు తక్కువ తింటానండి. కానీ క్రియ నేను గంటన్నర అలాగా కంటిన్యూస్ గా చేసినప్పుడు గొంతు నొప్పి, మంట వస్తుందండి. అంటే తప్పుగా చేస్తున్నానంటారా? అంటే ఉప్పు కారం తక్కువ తీసుకుంటున్నారా? అవునండి. అంటే మీరు కొంచెం మీకు ఏమైనా గ్యాస్ ట్రబుల్ ఉందా? అంటే డైజెషన్ ప్రాబ్లం ఉందండి. అది చెప్పండి. నేను ఎందుకు అడిగినాను, కొన్ని లక్షణాలు బట్టి, రోగి లక్షణాలు బట్టి, అంటే కొన్ని లక్షణాలు బట్టి డాక్టర్ గుర్తించినట్టు నేను ఎంబడి అన్నాను. ఎందుకు అన్నాను గ్యాస్ ట్రబుల్ అని? ఎవరికైతే జీర్ణశక్తి చక్కగా పని చేయదో వాళ్ళకు త్రేనుపులు వస్తాయి, గొంతు నొప్పి ఉంటది, అలాగే కారము మంటలాగా ఉంటది గొంతు. అర్థమైందమ్మా? అప్పుడు మీరు దానికి పరిష్కారం ఏం చేయాలి? జీలకర్రని బాగా వేసుకోవాలి. మీరు అందరూ జీలకర్ర ఎక్కువ వేస్తే తినరనుకోండి, జీలకర్ర పొడి చేసి మీరు సపరేట్ పెట్టుకోండి. ఏంచండి, జీలకర్రని వేయించి 1 కేజీ పొడి పెట్టుకోండి. 4 స్పూన్లు మీ కూరలో వేసుకోండి. అంటే మీరు కూర అన్నంలో వడ్డించుకున్న తర్వాత మీ కూర మీద ఇలా చల్లుకొని ఆ కూరలో ఇలా కలిపేసుకోండి మీ ప్లేట్లని. ఇక మీకు గ్యాస్ ట్రబుల్ అనేది ఉండదు. లేకపోతే ఆ యొక్క మిశ్రీ పౌడర్ ని ప్లస్ ఆ జీలకర్ర పొడిని నీళ్ళలో కలుపుకొని తాగినా మీకు ఈ సమస్య అవుతుంది. లేకపోతే అల్లం బెల్లం నములుకొని తిన్నా సరే, మీ దాంట్లో అల్లము జీలకర్ర ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. మీ శరీరం వాతమా వేడా? వాతం అండి. వాతం అంటే ఇప్పుడు వామ కూడా బాగా వేసుకోండి. వామ, జీలకర్ర, అల్లము చాలా ఎక్కువ వేసుకోండి కూరల్లో. కొత్తిమీర ఈ 4 ఎక్కువ వేసుకుంటే మీకు జన్మలో గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం ఉండదు. గొంతు మండడము, త్రేనుపులు ఇటువంటివి ఉండవు. అంటే మీ యొక్క సమస్య క్లియర్. ఇంకా సరే, ఇది పాటించండి. మళ్ళీ తగ్గపోతే నన్ను అడగండి. నేను చెప్పి క్వాంటిటీ ఎక్కువైనా పర్వాలేదు. ఉప్పు కారాలు వేయకున్నా సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది వామలో కొంత కారం ఉంటుంది, అంటే కొద్ది అల్లంలో కారం ఉంటుంది. కొంచెం వేసినా సరిపోతుంది. అప్పుడు ఉప్పు కారాలు కొంచెం వేసినా సరిపోతుంది. అప్పుడు ఇక మీకే తెలుస్తుంది. ఇంకా విపరీతమైన జీర్ణశక్తి పెరుగుతుంది. జీలకర్ర, వాము, కొత్తిమీర, అల్లం ఎక్కువ, అన్నీ ఎక్కువ వేయండి, ఏం పర్వాలేదు. మంచి టేస్ట్ వస్తుంది, అద్భుతమైన టేస్ట్ వస్తుంది. ప్లస్ జీర్ణశక్తి పెరుగుతుంది, జీర్ణ సమస్యలు పోతాయి, గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం ఎంత ఏది ఉండదు. నెక్స్ట్ గ్యాప్ లేకుండా చూసుకోండి. గ్యాప్ లేకుండా అడగండి. స్వామి అహింస, సత్యాస్తేయ, బ్రహ్మచర్యం, అపరిగ్రహ, యమః, శౌచ, సంతోష, తపస్వాధ్యాయ, ఈశ్వర నిదాన నియమః. అయితే ఎప్పుడు పిల్లర్స్ లాంటివి యమనియమాలు చాలా గొప్పవి. పిల్లర్స్ లాంటివి, బిల్డింగ్ పిల్లర్స్ లేకుండా బిల్డింగ్ నిలవదు. 100 అంతస్తులు వేస్తే గాలి వస్తే కూలిపోతుంది. బిల్డింగ్ ఫౌండేషన్ కట్టుకుంటే 100 సంవత్సరాలైనా ఉంటది అని మనం చెప్పుకుంటాం కదా. ఈ యమనియమాలు ఈ యొక్క ఆధ్యాత్మికంలో అష్టాంగ యోగానికి యమనియమాలు అనేది పిల్లర్స్. యమము అంటే ఇంకా అహింస అంటే మనము
నాన్ వెజ్ తీసుకోకూడదు క్రియాయోగులు. ఏదో స్టార్టింగ్ లో తెలియక ఎవరన్నా తీసుకునేటోళ్ళు ఉంటే సాధన బాగా చేయగా వాళ్ళకి ఆ నాన్ వెజ్ అంటే అసలు ఇష్టం ఉండదు. కొన్ని రోజులు ఆటోమేటిక్ గా అది పోతుంది. కొంతమంది తెలియక స్మోకో, డ్రంకో లేకపోతే నాన్ వెజ్ ఇవన్నీ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఎవరైనా కొత్తగా బిగినింగ్ ఎవరైనా వచ్చినోళ్ళు అది ఆటోమేటిక్ గా వాళ్ళ నుంచి వదిలిపోతాయి. అసలు ఆటోమేటిక్ గా వాటి మీద అరుచి కలుగుతుంది. అవి ఇంట్రెస్ట్ ఉండదు కొన్ని రోజులకు. అంటే ఈ క్రియలో నిజమైన ఆనందం పొందితే వాటి మీద ఇంట్రెస్ట్ పోతుంది. అలా కనుక ఇక్కడ అహింస అంటే కేవలం కోసి తినడమే కాదు, మన మాట చేత, మన వాక్కు చేత, మన యొక్క మనసులో ఏ జీవికి అపకారం చేయొద్దు, ఏ జీవికి చెడు కోరొద్దు, ఏ జీవికి అపకారం జరగాలని కోరుకోకూడదు. అంటే మన మాటల్లో గాని, మన చేతల్లో అంటే మనం చేసే పనుల్లో గాని, మన మనసులో గాని ఏ జీవికి కీడు జరగొద్దు. పైగా మేలే జరగాలి. ఏది మనం ఒక మాట మాట్లాడినా 10 మందికి మేలు జరగాలి. మన మనసులో కూడా అందరూ లోకా సమస్త సుఖినో భవంతు అనుకోవాలి. మనం మన చేతలు అంటే మనం చేసే పనుల వలన కూడా తోటి జీవులకు ఏ చీమకు కూడా హాని కలగకుండా చూసుకోవాలి. ఇది అహింస అంటారు. మనసా వాచ కర్మన త్రికరణాలు శుద్ధిగా మనం కర్మ చేస్తున్నప్పుడు ఏ జీవికి హాని కలగకుండా చేసేదాన్ని దీన్ని అహింస అంటారు. అయితే అహింస సత్యము అంటే సత్యమునే పలకాలి. మన సత్యవంతమైన జీవితమే ఉండాలి. కనుక ఆ విధంగా అహింస సత్య ఆస్తేయము అంటే ఒక గుండు పిన్ను కూడా ఇతరుల వస్తువులు తెలియకుండా తీసుకుంటే అది దొంగతనం కిందకి వస్తుంది. అడిగి తీసుకుంటే తప్పు లేదు. ఎవరి వస్తువులైనా అంటే దొంగిలించకూడదు, ఎవరి వస్తువుని స్టీలింగ్ చేయకూడదు. అలాగే అహింస సత్య అస్తేయం బ్రహ్మచర్యము. ఇక్కడ బ్రహ్మచర్యము అంటే ఇద్దరు భార్యాభర్తలు సాధకులు అయినప్పుడు ఈ సాధనలో నిజమైన ఆనందం పొందినప్పుడు సాధ్యమైనంత వరకు సాధకుడు నిగ్రహ శక్తి కలిగి ఉండడం. అంటే ఒక జంతువులకు ఒక ఋతువు అని ఉంది అనమాట. ప్రతి జంతువుకు కుక్కలు, గాడిదలు, సింహము, పులి, జింకలు అలా పక్షులు, కోళ్ళు, మేకలు, గొర్రెలు ఇవన్నీ జీవరాశులు. పక్షులు, పశువులకి ఒక ఋతుక్రమం అని ఉంది. వాటికి సంవత్సరానికి ఒక ఋతువు అనమాట. ఆ సంవత్సరానికి ఒక రోజే సంసార సుఖాన్ని అనుభవిస్తాయి, పిల్లల్ని కంటాయి, మళ్ళీ సంవత్సరం దాకా బ్రహ్మచర్యంలో ఉంటాయి. ఋషులు కూడా సంతానం కలుగుట కోసమే ఈ ఋతుక్రమాన్ని పాటించి సంతానం జరిగినాక సాధ్యమైనంత వరకు వాళ్ళు ఎక్కువ బ్రహ్మచర్యాన్ని పాటించేవాళ్ళు. దీని వలన ఏంటిదంటే వీర్యమే శరీరానికి శక్తి. దీని వలన ఎప్పుడైతే వీర్యము తగ్గిందో వృద్ధాప్యం వస్తుంది, మనసులకి పటుత్వం తగ్గిపోతుంది. కనుక ఎంత వీర్యశక్తి ఉన్నాడనుకో, యువకుల్లో వీర్యశక్తి ఎక్కువ ఉంటుంది. కుండలి తొందరగా జాగరణ జరుగుతుంది. యువకులు ఎవరైతే ఉంటారో యూత్ బ్యాచిలర్స్ వాళ్ళకి తొందరగా జాగరణ తొందరగా అంటే వాళ్ళు చక్కగా వైరాగ్యం కలిగి ఉండాలి. వాళ్ళు వైరాగ్యం కలిగి తీవ్ర సాధన చేస్తే కొంత స్పీడ్గా ఉంటాయి వాళ్ళలో కుండల్ని జాగరణ. కానీ వైరాగ్యం లేకపోతే మనకు కుదరదు. అంటే ఇది ఇద్దరు సాధకులు అయినప్పుడు చర్చించుకోవాలి. లేకపోతే మన సంసారంలో మన ఫ్యామిలీలో సమస్యలు వస్తాయి. మన కొత్త సమస్యలు సృష్టించుకోవద్దు. కనుక మంచి స్పీచెస్ వినాలి, మంచి శాస్త్రాలు చదవాలి. కొంత ఆధ్యాత్మిక వైరాగ్యం కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అవి మీకే అది జరిగిపోతుంటుంది. కనుక బ్రహ్మయందు చరించువాడే బ్రహ్మచారి అంటారు లాయర్ మహాశయ. మరి ఆయన గృహస్థ జీవితంలోనే ఉన్నాడు కదా. బ్రహ్మచారి అంటే ఏంటంటే ఎల్లవేళలా బ్రహ్మయందు అంటే ఆత్మలో మనసు నిలకడ చెందిన వాడే నిజమైన బ్రహ్మచారి అని దాని యొక్క అర్థం. అలా ఇంకొకటి అహింస సత్యము అస్తేయము బ్రహ్మచర్యము. అహింస సత్య అస్తేయ బ్రహ్మచర్య అపరిగ్రహ యమః. అపరిగ్రహం అంటే తనకు అంటే అవసరం లేని వస్తువులు స్వీకరించకూడదు, తనకు అవసరం లేని వస్తువులు కొనకూడదు, తనకు అవసరం లేని ఖర్చులు పెట్టకూడదు, తనకు అవసరం లేని ఎవరైనా ఫ్రీగా ఇస్తున్నా అక్కరలేదు. ఇప్పుడు ఉదాహరణకు ఉంది అనుకోండి, మనకు ఒక 4-5 మఠాలు రాసి ఇస్తామన్నారు, మనకు అక్కర్లేదు కదా. ఎందుకు? మనకు అక్కర్లేనప్పుడు తీసుకున్నప్పుడు ఆ టెన్షన్స్ పడడము, అక్కడ పరిగెత్తి ఇక్కడ పరిగెత్తి 4 గంటల సంసారం అవుతుంది. అవునా కదా? దాని కరెక్ట్ మేనేజ్మెంట్ ఉన్నదనుకోండి సమస్యలు ఉండవు. మరి మేనేజ్మెంట్ లేనప్పుడు రాసుకున్నప్పుడు దానికి న్యాయం చేయకపోతే వాళ్ళు కూడా ఈయన స్వార్థపరుడు అని రాయించుకుంటాడు, దానికి న్యాయం చేయడం అంటారు. అవునా? అట్లా అంటే మనకు అవసరం లేని వస్తువు ఎంత 100 కోట్ల ప్రాపర్టీ మనకు అప్పచెప్పని మనకు అక్కరలేదు. అది స్థిత ప్రజ్ఞత్వము. అట్లా మనం ఏమంటాం, 10 రూపాయల వస్తువే అరే ఊరికేనే ఇస్తున్నాడు కదా తీసేసుకుందాం. మనకు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, 300 కోట్ల ప్రాపర్టీ ఒక సంస్థ మనకు ట్రాన్స్ఫర్ కొడతా అంటే నేను నిరాకరించినాను. మనకు అక్కర్లేదు, ఆస్తులు పెంచుకోనికి రాలే కదా ఇక్కడ మనం. కనుక అట్లా ఇవి ఈ విధంగా
మనకు అవసరం లేని వస్తువు మనం స్వీకరించకపోవడం, అది 10 రూపాయల వస్తువు గాని, 1000 రూపాయల వస్తువు గాని, కోటి రూపాయల వస్తువు గాని. కనుక ఆశ్రమాలు అంటే అంటే ఏకాంతంలో ఉండాలి. ఎవరైనా సాధకులు వచ్చినప్పుడు ఒక రోజు ఉండాలనుకున్న వాళ్ళు వారం రోజులు ఉండాలి. ప్రశాంతంగా ఇక్కడ ట్రైనింగ్ అయిపోయి ఇంటికాడ సాధన చేసుకోవాలి. ఇప్పుడు మన క్లాసులు జరుగుతున్నాయి అనుకో, ఎగ్జాంపుల్ అక్కడ మైకులు, గోల, సౌండ్స్ ఉండకూడదు. ఇక ట్రైనింగ్ అయినాక ఇక్కడ ఇంటికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా ఉదయం సాయంత్రాలు తెల్లవారుజామున క్లాసులు చేసుకుంటాం కాబట్టి, సాధన చేస్తాం కాబట్టి ఇబ్బంది జరగదు. కనుక ఆ సమయాల్లో మీరు ఇంటి దగ్గర సాధన చేసుకోవచ్చు. అలా అంటే మరి మేము పట్టణ జీవితంలో ఉన్న మా పరిస్థితి ఏంటిది అనుకో, మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. కొంత సాధన నేర్చేటప్పుడు డిస్టర్బెన్స్ ఉండదు. కొత్త రోజే సౌండ్స్ మైకుల మధ్యలో నేను నేర్పించిన అనుకో, మీకు ఏం అర్థమవుతుంది? ముక్క అర్థం కాదు, వచ్చిందే కొత్తగా. కొద్దిగా సౌండ్స్ లేని దగ్గర ట్రైనింగ్ అయితే మంచిది. తర్వాత మీరు ఎక్కడైనా ధ్యానం చేసే శక్తిని పొందుతారు, ఏ సౌండ్స్ మధ్యలో అయినా చేయగలుగుతారు. కనుక ఉదయం సాయంత్రాలు అప్పుడు ఏ డిస్టర్బెన్స్ ఉండదు, అప్పుడు సాధనకు చాలా అనుకూలమైంది. అంటే ఇప్పుడు మనకు అవసరం లేని వస్తువు ఎంత విలువైంది కానీ మనము స్వీకరించకపోవడం దాన్ని అపరిగ్రహము అంటారు. అవసరం లేని ఫండ్స్ తీసుకోకపోవడం అనమాట. కొంతమంది ఏం చేసేస్తారంటే ఆధ్యాత్మిక సంస్థలే తనకు అవసరం లేకున్నా 10 రూపాయలు అవసరం ఉంటే 1000 రూపాయలు వసూలు చేస్తాడు, కోటి రూపాయలు అవసరం ఉంటే 1000 కోట్లు వసూలు చేస్తాడు డొనేషన్లు. దీన్ని పరిగ్రహము అంటారు. అంటే అవసరానికి మించి స్వీకరించడం అనమాట. ఇంకొకటి తపస్సంపన్నుడు ఉన్నాడు, ఒక ఋషి అడవిలో తపస్సు చేస్తున్నాడు. తను దగ్గర 5 పైసల యొక్క $1 పుణ్యం ఉంది. కానీ అతను $1000 తీసుకుంటున్నాడు. అంటే అతను అప్పులో అవుతున్నట్టే కదా, అంటే తన పుణ్యానికంటే ఎక్కువ స్వీకరిస్తున్నాడు, అంతేనా? అందుకనే యోగులు ఒకటే పూట భిక్ష తీసుకుంటారు. ఎందుకంటే ఊరికే పుణ్యాన్ని ఖర్చు చేసుకోవద్దు అని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఎక్కువసేపు ధ్యానం చేయాలి. నిండుగా తింటే 3 పూటలు తిని నిద్రనే పోతాం, ధ్యానం చక్కగా కుదరదని. అంటే అన్ని మితంగానే వాడుకుంటారు. అంటే తక్కువ ఖర్చుతో జీవిస్తారు, తక్కువ ఖరీదు వస్త్రాలు వేసుకుంటారు, తక్కువ ఖరీదు జీవితం గడుపుతుంటారు. ఏదైనా కానీ మితము, పొదుపుగా. అమితము నష్టం అనమాట. అతి అనర్థము. మితి మంచిది, మితిగా ఏది చేసినా మంచిది, అతి అనర్థము. అందుకనే యుక్తాహార విహారస్య యుక్త చేష్ట సుకర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవ దుఃఖ. యోగి ఎలా ఉండాలయ్యా? నిరాహారిగా ఏం తినకుండా ఉండమని చెప్తలేదు శాస్త్రం. ఏం తినకుండా ఉంటే బెడ్ మీద పేషెంట్ ఇంద్రియాల కంట్రోల్ ఉంటాయి, ఏది వద్దాని అన్నట్టే ఉంటది. మళ్ళీ రోగం నయమైంది అనుకో అన్ని కావాలంటుంది నాలుక. అట్లా పేషెంట్ లాగా ఉంటే లాభం లేదు కదా, మెడిటేషన్ కూడా చేయలేదు. కనుక యుక్తాహారం అంటే మితమైన ఆహారం తీసుకోమని భగవద్గీత చెప్తుంది. అసలు నిద్రపోకపోతే రోగం వస్తుంది, ఎక్కువ నిద్రపోతే సోమర్తనం వస్తుంది. కనుక మితమైన నిద్రపో అని చెప్తుంది. ఎక్కువ పని చేస్తే అలసిపోతావు, అసలు పని చేయకపోతే సోమరి అవుతావు. కనుక మితమైన కర్మ చేయని భగవద్గీత చెప్తుంది. కనుక తిండి, మాట, వ్యవహారము అన్నిట్లలో కూడా మితంగా ఉండాలని భగవద్గీత చెప్తుంది. అతి అనర్థం అని చెప్తుంది. కనుక ఆ విధంగా మనము యోగి యుక్తాహార విహారాలని పాటించాలి, మితంగా ఉండాలి అన్నిట్లో. ఇక మనం యమం చెప్పుకున్నాం కదా, అహింస, సత్య, అస్థేయ, బ్రహ్మచర్యం, అపరిగ్రహం యమః. అవసరానికి మించి వస్తువులను పోగు చేయకపోవడము, స్వీకరించకపోవడం అపరిగ్రహం కిందకి వస్తుంది. ఇంకా రెండోది యమం చెప్పుకున్నాము, నియమం. శౌచ, సంతోష, తపస్వాధ్యాయ, ఈశ్వర నిదానాన్ని నియమః. కొత్తగా ఆధ్యాత్మికంలోకి వచ్చారు. ఏమయ్యా ఈ రోజు నువ్వు స్నానం చేయలేదంటే, నేను అవధూత స్టేజ్ లో ఉన్నాను, నాకేం స్నానమయ్యా, నా లోపలనే అయిపోయింది స్నానం అన్నారు అనుకోండి. మీరు లోపలనే భోజనం చేసే స్థితికి వస్తే లోపలనే స్నానం చేయండి. అంటే శుచి శుభ్రత కూడా పాటించాలనేది దీని యొక్క అర్థం. అట్లా అంటే ఇప్పుడు బయట శుద్ధి ఉండాలి. కొంతమంది 3 పూటలు స్నానం చేస్తారు, తిలకాలు, మాలలు ధరిస్తారు, పరమ భక్తుల్లాగా పైకి కనిపిస్తారు. హృదయం శుద్ధి ఉండదు. తెల్ల వస్త్రాలు వేసినా అనుకో, హృదయం కూడా మల్లెపూలలాగా అంత తెల్లగా ఉండాలి, హృదయం పరిశుద్ధంగా ఉండాలి. అలా మనము బయట శుద్ధి అంటే శరీరాన్ని, వస్త్రాలని చక్కగా ఉంచుకోవాలి. అంటే ఉతికిన వస్త్రాలు కడతాము, మంచి స్నానం చేస్తాం. ఈ కాలం వాళ్ళకు శుచి శుభ్రత చెప్పనక్కర్లేదు, చాలా చక్కగా. అంటే శుచి శుభ్రత అంటే మేకప్ వేసుకోవడం అనుకోకండి. ఉన్న వస్త్రాలని మనము మంచిగా శుచి శుభ్రంగా శరీరాలని, వస్త్రాలని ఉంచుకుంటామని. బయటి శుభ్రతే కాకుండా లోపలి శుభ్రత అంటే హృదయం శుద్ధి. హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవడమే హృదయ శుద్ధి. కనుక లోపల బయట మనము పవిత్రంగా ఉండాలి, పవిత్రంగా ఉంచుకుంటాము.
శరీరాన్ని మనసుని బయట శరీరాన్ని శుద్ధిగా ఉంచుకుంటాం, లోపల మనసుని శుద్ధిగా ఉంచుకుంటాం. దీన్నే శౌచము అంటారు. సంతోష, హ్యాపీనెస్, ఎవ్రీడే హ్యాపీనెస్. నేను అన్హ్యాపీ అండి, ఐఎమ్ నాట్ సాటిస్ఫాక్షన్ అండి. నాకు జీవితంలో ఎంత అనుభవించినా సాటిస్ఫాక్షన్ లేదండి. నా జీవితం అంతే అండి, ఎందుకో నా జీవితంలో సాటిస్ఫాక్షన్ లేదండి అంటారు. అవునా? నేను జీవితంలో బాగా అనుభవించానండి, హ్యాపీగా ఉన్నాను, ఇప్పుడు అవసరం లేదు. వృద్ధాప్యంలో నేను దైవాన్ని ఇష్టపడతా, ధ్యానాన్ని ఇష్టపడతా, మోక్షాన్ని పొందుతాను. ఎవరు వృద్ధులతానికి పోయి అడగండి. ఓ వృద్ధులతానికి పోయి అడిగినా నేను ఏమీ సుఖపడలేదండి నా జీవితంలో అంటారు. మరి సుఖం అంటే ఎక్కడ ఉంది? మంచిది తింటే, మంచిది అనుభవిస్తే, మంచిది చూస్తే, మంచిది వింటేనా, మంచిది తింటేనా? మరి నిజమైన సుఖం అంటే ఏంటిది? ఇంద్రియాలతో అనుభవించేది నిజమైన 100% సుఖం కాదు అది. ఇంద్రియాలని లయం చేస్తే వచ్చే సుఖం బ్రహ్మానంద సుఖం, బ్రహ్మ ఆనందం అంటారు. బ్రహ్మదేవుడు పొందే ఆనందం అనమాట. అంటే పక్షుల ఆనందం కంటే, క్రిమి కీటక ఆనందం కంటే పక్షుల ఆనందం గొప్పది, పక్షుల ఆనందం కంటే జంతువుల ఆనందం గొప్పది, జంతువుల కంటే ఆనందం కంటే మనుషుల ఆనందం గొప్పది, మనుషుల ఆనందం కంటే దేవతల ఆనందము, దేవతల ఆనందం కంటే బ్రహ్మదేవుడి ఆనందము, బ్రహ్మదేవుడి ఆనందం కంటే ఇంకా అవతల చెప్పలే. అర్థమైంది కదండి? కనుక ఆ బ్రహ్మతో సమానమైన ఆనందాన్ని ఇక్కడ అనుభవిస్తున్నాడు. కనుక ఇది మనము ఆ ఆనందాన్ని అనుభవించినప్పుడు ఇక బయటిది మన మనసు ఎక్కడ వెళ్ళదు. కనుక ఇక్కడ మనము ఈ విధంగా మనము హ్యాపీగా ఉండాలి ఎల్లవేళలా. ఇక సంతోషం ఉన్న వాళ్ళకి మనము హ్యాపీ లేకపోతే బయట వెతుకుతాం ఆ సంతోషం కోసం, ఆనందం కోసం. మనకు హ్యాపీగా ఉన్నాం అనుకోండి, హ్యాపీ కోసమే కదా ఏది చేసినా కానీ. ఇక ఏది లేకున్నా హ్యాపీగా ఉంటాం. కొంతమందికి సకల సంపద నుండి కూడా ఏడుస్తుంటారు, కొంతమంది ఏమి లేకున్నా పచ్చడి అన్నం తింటూ కూడా హ్యాపీగా ఉంటారు. పట్టణ జీవితంలో చూడండి, మహాకోటీశ్వరులు ఉంటారు, తిండికి లేని వాళ్ళు ఉంటారు. బాంబే, ఢిల్లీ, కలకత్తా, ఇండియాలో కూడా చూడండి. అమెరికాలో కూడా హోమ్లెస్ పీపుల్స్ ఉంటారు కదా, ఆ బ్రెడ్ లేకపోతే వాళ్ళకి ఏదో అది ఇచ్చిపోతారు. అవునా? రోడ్డు పక్కన ఉంటే ఏదో బ్రెడ్ ఇదో ఇచ్చిపోతుంటారు. ఓ చిన్న టెంట్ వేసుకొని ఆ రోడ్డు మీదే ఉంటారు, ఇల్లు ఉండదు వాళ్ళకు. అలాగే మరి వాళ్ళు హ్యాపీగా లేరా? కొంతమంది హైదరాబాద్ లో అక్కడక్కడ నగరాల్లో చిన్న చిన్న రోడ్డు పక్కన చిన్న చిన్న పనులు చేసుకుంటారు. సాయంత్రము ఇంట్లో 10 మంది రౌండ్ గా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ, జోక్స్ వేసుకుంటూ సరదాగా భోంచేస్తుంటారు, కలిపి తింటారు. హాయిగా మరి ఆనందం లేదా? వాళ్ళు ఫంక్షన్స్ చేసుకోరా, బర్త్డేలు చేసుకోరా, మ్యారేజ్ డేలు చేసుకోరా, వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోరా, పేరంటాలు చేసుకోరా, వాళ్ళు ఫంక్షన్స్ చేసుకోరా? అన్ని వాళ్ళు కూడా హ్యాపీ ఉంది కదా వాళ్ళ జీవితంలో కూడా. మరి సకల సంపద నుండి ఏడ్చేవాళ్ళు లేరా నిత్యము? రోజు ఏడ్చేవాళ్ళు ఉన్నారు. అంటే ఆనందం అనేది బయటికి వెళ్ళి వచ్చేది కాదు, లోపల సాటిస్ఫాక్షన్ తోటి అందుక వచ్చేది ఆనందం. తృప్తిగా జీవించడం నేర్చుకోవాలి, ఆలోచన విధానంలో మార్పు చేసుకోవాలి. ఆనందం బయటికి వెళ్ళి వచ్చేది కాదు, లోపలికి వెళ్ళి వచ్చేది. కనుక ఈ ఆనందం హ్యాపీగా ఉండడం నేర్చుకోవాలి సాధకుడు. ఎప్పుడు ఉన్నదాంతో తృప్తి పడడం, ఉంటే హ్యాపీ ఉన్నట్టే. ఉన్నదాంతో ఎప్పుడు నాకు ఈ వెహికల్ బాగాలేదు, మంచి వెహికల్ కావాలి, ఈ బిల్డింగ్ అక్కర్లేదు, పెద్ద బిల్డింగ్ కావాలి, ఈ జాబ్ బాగలేదు, ఇది లేకుండా ఇది కావాలి, అట్లా అంతేనా కదా? అట్లా నాకు ఇది కాకుండా ఇక వాళ్ళు ఉంటే బాగుంటుండే, నాకు ఈ భార్య అక్కర్లేదు, ఆ ప్రపంచ సుందరి ఉంటే బాగుంటుండే, నాకు ఈ భర్త కాకుండా సినిమా యాక్టర్ ఉంటే బాగుంటుండే, ఆయన నా భర్తగా ఆయన ఉంటే ఎంత బాగుంటుండే. ఇదే అన్హ్యాపీకి కారణము. కనుక ఉన్న దానితో తృప్తి పడడం అనేది సాధకులకు అనేది ముఖ్యం. అందుకనే భార్యాభర్తలు సాధకులు కావాలని ఎందుకు చెప్తామంటే, ఇలా వినడం వలన కొంత మార్పు వస్తుంది మనిషికి. దీని వలన ఇద్దరు మారుతారు అనమాట. ఒక్కరు మారిండ్రు అనుకో, మిగతాలకు సాధన చేయని వాళ్ళకు రజోగుణం తగ్గదు. రజోగుణం తగ్గకపోతే ఆవేశాలు తగ్గవు, అహంకారం తగ్గదు, కోపం తగ్గదు. అప్పుడు ఈయన ఎంత శాంతంగా ఉంటే ఇక కుండలు చాటలు సపడా అవుతుంటాయి ఇంట్లో సౌండ్స్. చెప్పింది వినడే కళ్ళు మూసుకొని కూర్చుంటాడని ఆమె గిన్నెలు ఎత్తేస్తుంటుంది. ఇక ఈయన ఏం చేసేస్తాడు, ఈవిడకి ఏం పని లేదు, ఆ టీ పెట్టదు, కాఫీ పెట్టదు, నేను జాబ్కి వెళ్ళాలి, కళ్ళు మూసుకొని కూర్చుంటది. అసలు ఆ స్వాములకి ఏం పని లేదు, వీళ్ళకి ఏం పని లేదు, దీని వలన ఏమొస్తుంది, టైం వేస్ట్ అని వాళ్ళు అనుకుంటారు. కొన్ని రోజులకు వీళ్ళు రిజల్ట్ పొందుతున్నారు అనుకోండి, వీళ్ళ ఆరోగ్యం మెరుగుపడి శాంతంగా ఉండి మార్పులు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా దీని మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది, వీళ్ళలో మార్పు రావాలి. బాధ వచ్చినప్పుడు కళ్ళు మూసుకుంటే ఇతరుల మీద ప్రభావం చూపదు. మీరు ఎల్లవేళలో టైం టు టైం ఒక డ్యూటీ చేసినట్టు సాధన చేస్తుంటే మీ ఇంట్లోనే అందరిని మారుస్తుంది ఆ ప్రభావం. అబ్బా మీరు ఎంతో శాంతి పొందుతున్నారా, ఈయన ఎందుకు ఇట్లా ఎప్పుడు కళ్ళు మూసుకొని ఉంటారు, ఏదో శాంతి పొందుతున్నారు. అవును, ఈ సాధన చేయడం వలన మీరులో మార్పు వస్తుంది, ఈవిడలో మార్పు వస్తుంది, ఈయనలో మార్పు వస్తుంది.
అనేది తెలుస్తుంది. అందుకే మీ ఫ్యామిలీ కూడా మీకు సహకరిస్తారు, మిగతా వాళ్ళు కూడా మారుతారు. వాళ్ళు కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఈ క్లాసు చేయించాలి. ఇద్దరు ఇంకా వాళ్ళు భార్యాభర్తలు సాధకులు అయినారు అనుకో, వాళ్ళ అదృష్టవంతులు. తన సంతోషమే స్వర్గము. స్వర్గం అంటే ఎక్కడ లేదు, ఇంట్లోనే ఉంది. భార్యాభర్తలు కలిసిపోయి మంచి ఆనందంగా అవగాహనతో జీవించి అర్థం చేసుకొని జీవిస్తే ఆ ఇంట్లోనే స్వర్గం ఉంటుంది. ఏ ఇంట్లో అవగాహన లేకుండా జీవిస్తారో అది నరకం అంటే కూడా అక్కడే ఉంది. తన దుఃఖమే నరకం అంటారు. తను అనుభవించే దుఃఖమే నరకము, తను అనుభవించే సుఖమే స్వర్గం. తన ఇంట్లోనే స్వర్గం ఉంది, తన ఇంట్లోనే దుఃఖం ఉంది. అవగాహనతో జీవించే ఇంట్లో స్వర్గం ఉంటుంది, అవగాహన లేకుండా జీవించే ఇంట్లో నరకం ఉంటుంది. కనుక ఇక్కడ ఏముండాలి, ఎల్లవేళలా శౌచం ఉండాలి. అంటే లోపల బయట శరీరాన్ని శుద్ధి ఉంచుకోవాలి, లోపల మనసు శుద్ధి ఉంచుకోవాలి, శుద్ధిగా పెట్టుకోవాలి. తర్వాత సంతోషం అంటే ఎల్లవేళలా హ్యాపీనెస్ ఉండాలి. ఉన్నదాంతో తృప్తి పడడం నేర్చుకుంటే హ్యాపీగా ఉంటాం. కనుక ఎల్లవేళలా హ్యాపీగా ఉండాలి సాధకుడు. అంటే సంతోష తపస్సు అంటే ఎల్లవేళల మెడిటేషన్, తప్పించి భగవంతుడే కావాలి, నాకు ఇంకేది అక్కర్లేదు. ఆయన తపస్సు పట్టిండండి. ఆ పిల్లవాడు చదువు ఎప్పుడు పుస్తకం చదువుతుంటే తపస్సు పట్టిండు. అంటే చదువుకునేటప్పుడు స్టూడెంట్ కు చదివే తపస్సు, ఉద్యోగం కోసం ట్రై చేసేటప్పుడు ఉద్యోగం లక్ష్యమే తపస్సు. ఒక గోల్ పెట్టుకొని నేను గొప్ప సైంటిస్ట్ కావాలి, గొప్ప ఆధ్యాత్మికవేత్తని కావాలి, నేను గొప్పవాడిని కావాలి జీవితంలో అనుకొని పరిశ్రమిస్తుంటే అదే తపస్సు. తపస్సు చేసినట్టు చేస్తేనే అది పొందుతాం. ఒక తపస్సు చేయకపోతే జీవితంలో ఏది లభించదు. అంటే తప్పించకపోతే, నాకు ఇది కావాలని గోల్ పెట్టుకోకపోతే, దానికోసం నిరంతరం హార్డ్ వర్క్ చేయకపోతే అది లభించదు. అంతేనా కదా? ఒక అబ్బాయి లవ్ లో పడ్డాడు, అమ్మాయికి ఇష్టం లేదు, ఆమెను ఇన్స్పిరేషన్ చేయడానికి ఎన్నో ఇది చేస్తాడు, అతనిలో బ్యాడ్ ఆఫీస్ మానుకుంటాడు, ఆమెకు అనుకూలంగా నచ్చినట్టు జీవించడానికి ప్రయత్నం చేస్తాడు. కొన్ని రోజులకు ప్రసన్న చేసి, అబ్బా నేనంటే ఇంత ప్రేమించే వ్యక్తిని వదులుకోవడం నా జీవితంలో ఎంత ఇది, నా కోసం ఎన్ని అలవాట్లు మార్చుకున్నాడు, ఏ త్యాగానికైనా సిద్ధం ఉన్నాడే, అయ్యో ఇటువంటి వ్యక్తిని నేను చేసుకోకపోతే ఎట్లా అని అమ్మాయి ఆటోమేటిక్ గా మారుతుంది. అంటే అతను ఒక తపస్సు చేశాడు ఆమెని భార్యగా పొందాలని. తన అలవాట్లు కూడా మార్చుకోగలడు. అంటే మన లక్ష్యాల కోసం కొన్ని త్యాగం చేస్తారు. ఇప్పుడు తల్లిదండ్రులు చూడండి, తను బస్కి వెళ్ళి కూడా పిల్లవాడికి బైక్ కొనిస్తాడు. అర్థం అంటే కొన్ని కోరికల్ని మనము తగ్గించుకుంటాం మన పిల్లల కోసం, మన జీవితం కోసం. అలాగే జీవితంలో కూడా మనం కొన్ని లక్ష్యాల కోసం కొన్ని త్యాగాలు, అంటే కొన్ని చిన్నవి త్యాగాలు. అంటే బీడీ, చుట్టా, సిగరెట్, వైన్. యోగి కావాలంటే ఏంటిది? చిన్నవే కదా ఇవి. ఆరోగ్యాన్ని పాడు చేసేటివి, టైం వేస్ట్ చేసేది, డబ్బు వేస్ట్ చేసేటివి కదా. కనుక చిన్న త్యాగాలు లేనిది, లేకపోతే గొప్ప 1వ తరగతి వదిలింది 2వ తరగతిలోకి వెళ్ళలేము. పీజీ పిహెచ్డి వెళ్ళాలంటే ఒక్కొక్కటి వదులుకుంటూ వెళ్ళాలి. కొన్ని మనం ఈ బయట కొన్ని హ్యాబీస్ ని వదులుకోకపోతే రుచిలం కాలేము, ఆరోగ్యమే చక్కగా ఉండదు. కనుక కొన్ని చిన్న ఇవి కొన్ని త్యాగాలు చేయవలసి వస్తుంది. అంటే ఈ యొక్క చిన్న వ్యసనాలు ఉంటాయి కదా మనవి, ఆ వ్యసనాలని త్యాగం చేయవలసి వస్తుంది. మంచి అలవాట్లని అలవాటు చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నిన్నటి నీళ్ళు ఉంటే ఏం చేస్తారు ఆడవాళ్ళు? పాత్ర ఆ నీళ్ళనే మంచి నీళ్ళు పోస్తారా? ఆ కుండని కడిగేసి ఆ పాత నీళ్ళని చల్లి మళ్ళీ కొత్త నీళ్ళు పోస్తారు కదండి. అలాగే మనం కూడా పాత అలవాట్లని మానుకొని కొత్త అలవాట్లు చేసుకోవాలి. అంటే మంచి సాధనకు సహకరించే అలవాట్లు, ఆధ్యాత్మికంలో మనము డెవలప్ అయ్యే అలవాట్లని అలవాటు చేసుకోవాలి. కనుక సంతోష తపస్సు అంటే తప్పించాలి. పరమాత్మ ప్రాప్తి కోసం తప్పిస్తే పరమాత్మ అనుభూతి పొందుతాం. నాకు ఉద్యోగం కావాలని తప్పిస్తే ఉద్యోగం దొరుకుతుంది. నేను ఒక పెద్ద కోటీశ్వరుడిని కావాలనుకుంటే తప్పిస్తే కోటీశ్వరుడు అవుతావు. నాకు బాగా డబ్బులు కావాలని తప్పిస్తే డబ్బులు వస్తాయి. నాకు పెద్ద బిజినెస్ లో నేను చాలా గ్రేట్ అనిపించుకోవాలనుకుంటే తప్పిస్తే గొప్ప బిజినెస్ మ్యాన్ అవుతావు. నీవు దేనికోసం తప్పిస్తే అది పొందగలుగుతావు. అలాగే నేను ఒక గొప్ప ఋషిని కావాలి, ఒక ఎంటర్టైన్మెంట్ పొందాలి, నేను ఈ జన్మల మోక్షం పొందాలి అంటే ఇటు సంసారము, బాధ్యత, ఫ్యామిలీ లైఫ్ లో ఉంటూ కూడా నేను ఒక ఋషిగా తయారు కావాలని మీకు సంకల్పం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మీరు అది కాగలుగుతారు. కనుక మీకు ఆ కోరిక లేనప్పుడు కాలేము. అంటే కోరిక లేనప్పుడు ప్రయత్నం ఉండదు, ప్రయత్నం లేకపోతే ఫలితం ఉండదు. కనుక ఆ విధంగా మీరు ఆ భగవంతుని కోసం తప్పించినప్పుడు ఆ భగవంతుని ప్రాప్తి లభిస్తుంది. ఋషులని చరిత్రని తీసుకున్నట్టయితే భగవంతుని కోసం వివేకానంద స్వామి ఎంత ఏడ్చాడు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, ఈ మహానుభావులు భగవంతుని కోసం నిరంతరం తప్పించారు. కనుక వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు, ఋషులుగా మారారు. మనం కూడా తప్పిస్తే ఆ స్థితి అందుకుంటాం. ఓ ఇంజనీర్, డాక్టర్, ఒక కలెక్టర్ తప్పించి అయ్యారు. అలాగే ఒక ఋషి కూడా తప్పించి ఆయన ఋషిగా మారాడు. మనం కూడా
ఒక ఒక ఋషి కావాలని తప్పించినప్పుడు ఒక ఋషి కాగలుగుతాం. అంటే ఈ బాధ్యతలు విస్మరించమని కాదు, అన్ని నిర్వర్తించుకుంటూనే ఒక యోగాత్మకతలో గురువులు, పట్టణ జీవితం, ఫ్యామిలీ లైఫ్, గృహస్థ జీవితం ఉండి కూడా ఏది వదలకుండా కూడా ఋషి కావాలని సంకల్పం పెట్టుకొని బాగా శ్రమించారు, సాధన చేశారు బాగా. దానికి వాళ్ళు ఆరోగ్యం పొందారు, శాంతి పొందారు, మోక్షం పొందారు, ఒక ఋషిగా కాగలిగారు. కనుక ఇక్కడ మనం తప్పించాలి, భగవత్ ప్రాప్తి కోసం తప్పించడమే తపస్వాధ్యాయ అంటే వేదాంత విచారణ, సెల్ఫ్ ఎంక్వైరీ. నేనెవరు, హూ హామ్ హై, నేను కన్ను నా చెవ ఈ శరీరం తీసేసినా నేను ఎవరిని, మరి నేను ఆత్మనే అని తేలుతుంది. ఈ శరీరంని తీసేసినా మనం ఒక చనిపోయిన శవం ఉంది అక్కడే ఏడుస్తున్నాం, అందులో ఆత్మ వెళ్ళిపోయింది కనుక. ఎందుకంటే ఆ యొక్క ఆత్మ స్వరూపమే మనము, ఈ శరీరం కాదు, జడమైన శరీరం కాదు. శరీరంలోకి వస్తే జననం అంటున్నాము, శరీరం వదిలితే మరణం అంటున్నాము. ఈ జనన మరణాలకు మధ్యలో కూడా ఆత్మ పదార్థం ఉంటుంది, అప్పుడు నిరాకార రూపంలో ఉంటుంది. శరీరంలో వస్తే సాకారంలో ఉంటుంది. కనుక ఆ విధంగా మనం ఆత్మస్వరూపమే అని సెల్ఫ్ ఎంక్వైరీ వలన తెలుస్తుంది. అప్పుడు మోహం, శరీరం మీద వ్యామోహం తగ్గుతుంది. ఈ శరీర సంబంధాల మీద కూడా మనకు అటాచ్మెంట్, డిటాచ్మెంట్ అంటే ఎక్కువ మోహం అనేది, అంటే మమకారాలు, ప్రేమలు ఉండొద్దని అంటలేమండి. యోగులకు మమకారాలు, ప్రేమ ఉండదా? ప్రేమ లేకపోతే ఇప్పుడు ఆయన సమాజానికి సేవ చేయలేడు, ప్రేమతత్వం లేకపోతే. కానీ ఇది లేకపోతే నేను బ్రతకను, ఇది నాకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనేది ఉండదు. నాకు ఏది లేకున్నా ఓకే అంటాడు. దయా దాక్షిణ్యం కలిగి ఉంటాడు, బాధ్యతలు చక్కగా నెరవేరుస్తాడు. ఏమో బాధ్యతలను విస్మరించి ఫ్యామిలీని నిర్లక్ష్యం చేస్తే యోగి అనబడడు. అతనికి ఏ బాధ్యతలు ఉన్నావో చాలా చక్కగా నిర్వర్తిస్తూ కూడా ఇవి నావేవి కావు, ఇది నా బాధ్యత మాత్రమే, నేను కేవలం ఆత్మస్వరూపాన్నే, నేను ఎన్నో శరీరాల్లో, ఎన్నో జన్మల్లో, కనుక నాకు ఈ అటాచ్మెంట్, డిటాచ్మెంట్ లేదు, నేను కేవలం ఆత్మస్వరూపాన్ని అనే ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏక అద్వైత స్వరూపంలో ఉంటాను. ద్వితీయం లేదు, రెండోది లేదు, అంత నా స్వరూపమే ప్రపంచం అంతా. ఇంకెవరు భార్య, ఎవరు పిల్లలు, ఎవరివి ఈ డబ్బు నాది, ఇది నీది, ఈ ఇల్లు నీది, ఇది నాది అనేది లేదు, నీది నాది అనేది లేదు, అంత ఏకమే, అంత ఒకే ఆత్మ పదార్థం. కనుక ఆ జ్ఞానంలో ఉండి కర్మలు చేస్తే బంధంలో చిక్కుకోడు. పనస పండుని నూనె రాసుకొని పనస పండు వస్తే జిడ్డు చేతులకు అంటుకోదు. జ్ఞానిగా ఉండి కర్మ చేస్తే అజ్ఞానంలో చిక్కుకోము, దుఃఖించదు, మనకు దుఃఖము కలగదు. అందుకని ఋషులకు దుఃఖం ఎందుకు కలగలేదంటే జ్ఞానిగా ఉండి కర్మ చేశారు. ఇది నాదేది లేదు, ప్రపంచం అంతా నా స్వరూపమే అనుకో, నీకు బంధం లేదు. అలాగే అంత నా స్వరూపమే అనుకో, బంధం లేదు. నాదేది లేదనుకో, బంధం లేదు. ఇది జ్ఞాని లక్ష్యం. నాదేది లేదు అనుకోవడము కానీ, లేదా అంత నాదే అనుకోవడం అంటే నీ స్వరూపాన్ని ప్రపంచం అంతా వ్యాప్తి చేయి, దాంతో బంధం లేదు. కనుక ఇది నాదేది లేదు అనుకో, దీంతో బంధం లేదు. కనుక ఇప్పుడు ఇక్కడ స్వాధ్యాయం అనరుగా సెల్ఫ్ ఎంక్వైరీని స్వాధ్యాయం అన్నారు. స్వాధ్యాయ ఈశ్వర ప్రధాన సిలిండర్నెస్, భగవంతుడికి సిలిండర్నెస్ ఉన్నప్పుడే దైవ కృప కలుగుతుంది, దైవ అనుభూతి పొందగలుగుతాం. కనుక తప్పకుండా మనకు శరణాగతితోటి సాధన చేయాలి. శరణాగతితోటి చేసినప్పుడే దైవ కృప కలుగుతుంది. మనలో అహంకారం, ఈగో నశిస్తుంది, దైవ కృప కలుగుతుంది. ఇక నేను నాది లేదు. ఇప్పుడు భగవంతుడికి మొత్తం సమర్పించుకున్నాక ఇంకా నీదేది లేదు. నువ్వు తను, మన, ధనములు అంటే నీ ధనాన్ని సమర్పించుకుంటావు, నీ మనసును సమర్పించుకుంటావు, నీ శరీరాన్ని సమర్పించుకుంటావు, నీ ఆత్మ నివేదనం అంటే ఆత్మని కూడా భగవంతుడికి సమర్పించుకుంటావు. ఇక ఆ భగవంతుడి ఉప్పు పోయి సముద్రంలో కలిసి సముద్రంగా మారింది, ఇంకంతే. ఇక నువ్వు అన్నిగా భగవత్ స్వరూపమే అయిపోతావు. ఇంకా నీది వేరు, భగవంతుడు వేరు, నీవు వేరు కావు. అక్కడ నీదంతా భగవంతుడి స్వరూపమే అయిపోతుంది. కనుక ఇక్కడ మనము తను మన ధనాల్ని భగవంతుడికి అర్పించుకున్నాక సర్వ సమర్పణ జరగాలి. పెదవులతోటి కాదు సమర్పణ. ఇక్కడ సమర్పణము కృష్ణార్పణం, రామార్పణము, శివార్పణం అని పెదవులతో అంటున్నారు, కానీ హృదయార్పణం జరగాలి. హృదయార్పణ జరిగినప్పుడే నిజమైన శరణాగతి, నిజమైన దైవ కృప కలుగుతుంది. కనుక నిజమైన ఇది కనుక మనము భగవంతుడికి మనము సర్వస్వాత్మ నివేదనే బలిరభూతి కృష్ణాప్తి రేశాంపరం అంటే ఈ యొక్క బలిచక్రవర్తి సర్వం సమర్పించుకున్నాడంట. తను, మన, ధనములు, ఆత్మ నివేదన చేశాడు. కనుక మనం కూడా భగవంతుడికి సర్వం సమర్పించుకున్నాక ఇంకా మనది లేదు, ఇది నాది కాదనేది లేదు. సర్వం సమర్పించుకున్నాక అంత భగవత్ స్వరూపం అయినాక ఇది నాది, ఇది నీది అనేది లేదు. ఇంకా అంతా భగవంతుడి స్వరూపంగానే మారిపోతుంది. కనుక అట్లా మనల్ని మనం సమర్పించుకొని సాధన చేసినప్పుడు ఎక్కువ ఫలితం పొందుతాం. కనుక శౌచ సంతోష తపస్వాధ్యాయ ఈశ్వర నిదాన నియమ.
శౌచ అంటే లోపల, మళ్ళీ ఒకసారి చెప్తాం, బయట శుచి శుభ్రత పాటించాలి, లోపల మనసు శుద్ధి పెట్టుకోవాలి. దీన్ని శౌచం అంటారు. సంతోషం, ఎల్లవేళలా హ్యాపీగా ఉండాలి. ఇక శౌచ, సంతోష, తపస్సు, తప్పించి భగవత్ ప్రాప్తి కోసం తప్పించి ధ్యానం చేసినప్పుడే దైవ ప్రాప్తి కలుగుతుంది. స్వాధ్యాయం, సెల్ఫ్ ఎంక్వైరీ చేయాలి. శరీరం ఏది, ఆత్మ ఏది విచారణ, వేదాంత విచారణ. ఈ విచారణతోటి శరీరం మీద వ్యామోహం పోయి నేను ఆత్మస్వరూపమే అనేది థియరిటికల్ గా మనకు అనుభవంలోకి వస్తుంది. ఇక ధ్యానం వలన, తపస్సు వలన ప్రాక్టికల్ గా అనుభవంలోకి వస్తుంది. నేను శరీరం కాదు, ఆత్మస్వరూపాన్ని అని. థియరీ ప్రాక్టికల్ రెండు ఉండాలి. అందుకనే సైంటిఫిక్ యోగం. కనుక ఆ విధంగా యోగా కాదు, యోగము అంటే కలయిక, జీవాత్మని పరమాత్మను కలపడమే యోగం. ఇక్కడ యోగాన్ని ఆసనాలు కాదు, ఇక్కడ యోగం, క్రియా యోగం ఇది. కనుక ఇంకా అలాగే ఇంకా ఈశ్వర ప్రణిధాన అంటే మనని మనము భగవంతుడికి అర్పించుకోవడం, దీన్ని నియమము అన్నారు. కనుక ఈ యమ నియమాలు అనేది చాలా ముఖ్యం. మనం ఇవి లేకుండా సాధనలో మనం ముందుకు వెళ్ళలేము. భక్తి, శరణాగతి, సమర్పణ, అలాగే అహింస, సత్యము, శౌచము, సంతోషము, ఇవన్నీ ఉండాలి. ఉన్నప్పుడే మనం సాధనలో ముందుకు వెళ్తాం. అట్లా ఎంత కోరికలు తగ్గించుకుంటే అంత మంచిది. ఇప్పుడు హిమాలయాలో ట్రెక్కింగ్ చేస్తున్నాం, పెద్ద లగేజ్ వేసుకొని వెళ్ళాం అనుకోండి, ఎంత అవస్థ. అదే చిన్న బ్యాగ్ భుజానికి వేసుకొని వెళ్ళాం అనుకోండి, సుఖంగా హాయిగా యాత్ర చేసి వస్తాం. అలాగే ఈ జీవన ప్రయాణములో ఎంత కోరికలు తగ్గించుకొని, ఎన్ని కోరికలు తక్కువ ఉంటే వాళ్ళది సుఖమైన జీవితం ఉంటుంది. ఎంత విపరీతమైన కోరికల్ని పెంచుకున్న వాళ్ళకి అంత దుఃఖం. శార్లి చిన్నది, కోరికలు పెద్దవి, ఎంత దుఃఖం. శార్లి పెద్దది, కోరికలు చిన్నవి, వాళ్ళది ఇంకెంత సుఖమైన జీవితం. ఎప్పుడు బడ్జెట్ ప్రాబ్లం ఉండదు. అలాగే తక్కువ కోరికలతో జీవించే వాళ్ళు, తక్కువ లగేజ్ తోటి ట్రెక్కింగ్ చేసేవాళ్ళు, మౌంటైన్ ట్రెక్కింగ్ చేసేవాళ్ళు. అలాగే మన జీవన ప్రయాణములో తక్కువ కోరికలతో జీవించేవాడు, కోరిక లేని వాడు కోటీశ్వరుడు, ఆశ లేని వాడు ఐశ్వర్యవంతుడు, కౌపీనవంత కడుభాగ్యవంత అంటారు శంకరాచార్యులు. కనుక ఆ విధంగా మరి అయ్యో మాకు మినిమం కోరికలు ఉంటాయి కదా, సంఘ జీవనము, సమాజంలో జీవించేటోళ్ళం పోల్చుకోవడం మాకు ఉంటది అంటే, కనీస సౌకర్యాలు కోరుకోవడంలో తప్పు లేదు. ఎంత సింపుల్ గా జీవిస్తే అంత మంచిది, ఎంత తక్కువ ఖర్చులతోటి జీవిస్తే అంత మంచిది. బడ్జెట్ ప్రాబ్లం రాదు, జీవితంలో టెన్షన్ పడవలసిన అవసరం లేదు, పరిస్థితులు ఎప్పుడు ఎక్కువ లేకుండవు. అప్పుడు ఒకసారి కరోనా వచ్చినప్పుడు చూడండి, జాబులు లేకుండా ఇంట్లో కూర్చున్నారు. 4 నెలలు జాబ్ లేకున్నా కానీ ఇల్లు నడిచిపో. తక్కువ ఖర్చులతో జీవించాం కాబట్టి ఆల్రెడీ ఇంత డబ్బు మన దగ్గర ఉంటుంటది. లేదంటే తక్కువ ఖర్చుతోటి కాబట్టి హ్యాపీగా. ఇప్పుడు లగ్జరీ గడిపేటోళ్ళు సడన్ గా బయటికి వెళ్ళి ఏమి కొనొద్దు, ఉన్నదాంతో అడ్జస్ట్ కావాలంటే చాలా కష్టంగా ఉంటది. అవునా? ఆల్రెడీ అభ్యాసం అయింది అనుకోండి, పరిస్థితులు కింద మీద అయినా కానీ హ్యాపీగా జీవించగలుగుతుంది. నాకు ఏదైనా ఓకే అనడమే యోగం. నెక్స్ట్ ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటే అడగండి. స్వామి, ఆసనాలలో అడుగుతారండి? కానీ అడగండి. పర్లేదు, చెప్ప, మీరు అడగండి. స్వామి, ఆసనాలలో ఏ ఆసనము ధ్యానంకి ఎక్కువ హెల్ప్ చేసే ధ్యానం ఉంటది స్వామి? ఇప్పుడు గృహస్థులు పద్మాసనంలో, బ్యాచిలర్స్ సిద్ధాసనం బెస్ట్, గృహస్థులకి పద్మాసనం బెస్ట్. గృహస్థులు కూడా పద్మాసనం, సిద్ధాసనం వేసుకొని కూర్చుంటుంటే నో ప్రాబ్లం, దానివల్ల ఏమి ఇబ్బంది లేదు. అయితే మీరు ఒకవేళ అలా కూర్చోలేము అంటే సుఖాసనంలో కూర్చోవచ్చు, కానీ వంగిపోయి కూర్చోవద్దు, మేరుదండం నిటారుగా పెట్టాలి. అలా 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 మెల్లగా అభ్యాసం చేసుకుంటే కొన్ని రోజులకు మీరు ఏ ఆసనంలో అయినా ఎన్ని గంటలైనా కూర్చోగలుగుతారు. అభ్యాసం చేయగా వస్తుంది. సుఖాసనం అంటే మామూలు సకలముఖలం పెట్టుకోవడం అంతే. అలాగే ఇప్పుడు రిలాక్స్ సమయంలో కూర్చోవాలంటే గోముఖాసనము, మనము భోజనం చేసిన తర్వాత రిలాక్స్ సమయంలో కూర్చోవాలంటే వజ్రాసనము. జీర్ణశక్తి బాగా పెరుగుతుంది వజ్రాసనంలో. భోజనం చేసిన వెంటనే వజ్రాసనం వేసి కూర్చోవచ్చు, గోముఖాసనం వేసి, రిలాక్స్ సమయంలోనే గోముఖాసనం అటువంటి వేసి కూర్చోవచ్చు. సాధనకు మాత్రం ఇవి కూర్చోవచ్చు. ఇట్లా మనము సిస్టమ్ మీద కూర్చున్నా కూడా ఇదే ఆసనంలో అభ్యాసం చేయొచ్చు. మేరుదండం నిటారుగా పెట్టుకొని చక్కగా మనం అట్లా మనకు అంటే సైడ్స్ లేకుండా ఉండాలి. చైర్కి ఏముండాలంటే సైడ్స్ లేకుండా ఉంటే ఆసనం వేసుకొని కూర్చోవచ్చు. ఎవరో ఏమనుకుంటారో ఇదే అనుకోవాల్సిన అవసరం లేదు. ఆసనంలో కూర్చుంటే ఎనర్జీ లెవెల్స్ బాగా పనిచేస్తాయి, కుండలి జాగరణ జరుగుతుంటుంది, చక్కగా ఎనర్జెటిక్ గా పని చేస్తాం అలసిపోకుండా రోజంతా. ఒక ఆసనంలో కూర్చొని వర్క్ చేయండి. అప్పుడప్పుడు ఆసనం మారుస్తుండండి, ఈ కాలు ఆ కాలు, ఇంతసేపు వజ్రాసనం, ఇంతసేపు సిద్ధాసనం, మళ్ళీ ఈ కాలు మారుస్తూ ఉండండి. ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. మీరు అందరు అలసిపోయినా మీరు అలసిపోరు. నెక్స్ట్ స్వామి, బాగుంది స్వామి, మీరు బాగా చెప్పారు, యమానియమాలు పాటించాలని. అయితే ఇప్పుడున్న ప్రాక్టికల్ గా చాలా బాగుంది, కానీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అమెరికాలో కానీ ఇండియాలో కానీ ఈ యమానియమాలు పాటించాలి, ఓకే బాగుంది.
ఇంతకుముందు అయితే 100 మంది ఉన్నారు. 100 మందిలో 80 మంది యమానియమాలు పాటించే వాళ్ళు పూర్వం, మిగతా వాళ్ళకు బాగుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం రియల్ ప్రాక్టికల్ ఐటీ ఒక ఎగ్జామ్ ఒక కంపెనీలో ఐటీలో చేస్తున్నాము. దాంట్లో 100 మందిలో 99 మంది యమానియమాలు పాటించడంలో వాళ్ళ మధ్యలో నేను క్రియాయోగిని. ఇప్పుడు మనసా వాచ కర్మ ఏదైనా ఇప్పుడు అమెరికాలో కానీ ఇండియాలో కానీ ఎక్కడైనా ఎలా ఉంటుందంటే 2 మాటల్లో అడగండి మీరు. ఎక్కువ నాకు అర్థమవుతుంది. ఒకటే కట్టే కొట్టే తెచ్చే. అయితే 100 మందిలో 1000 మందిలో యమనియమాలు పాటించరు, 99 మంది యమనియమాలు పాటించరు, నేను ఒక్కనే పాటిస్తే నాకు డిస్టర్బెన్స్ కదా, అంతే కదా. అది ఇప్పుడు నేను ఇప్పుడు ఇండియాలో గానీ ఉద్యోగం ఇక్కడ ఉండదు గానీ స్వామి. కంపెనీలో గానీ జాబ్ దగ్గర గానీ అమెరికాలో ఉద్యోగం తీసేస్తారు స్వామి మనసా వాచ ఉంటే. అటువంటప్పుడు నేను క్రియాయోగిగా ఎలా నేను పాటించాలి? 100 మంది 99 మంది వాళ్ళు ఆ యమానియమాలు పాటించలేదు. నేను యమానియమో పాటిస్తే నా ఉద్యోగం తీసేస్తారు. పాలిటిక్స్ అలా ఉంటుంది. ఇది ప్రాక్టికల్ ప్రాబ్లం రియల్ గా. అయితే ఒక చూడండి, ఇక్కడ చూడండి, ఈ ప్రపంచంలో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. ప్రతి రోగానికి ఒక మెడిసిన్ ఉందా? ప్రతి సమస్య కూడా ఒక పరిష్కారం ఉంది. అయితే కొన్ని చోట్ల సత్యం పలికినప్పుడు కూడా మనకు ఉద్యోగమే పోయే అవకాశాలు కూడా ఉంటాయి. అర్థమైంది కదా, నేను అర్థం చేసుకుంటాను. కానీ ఇప్పుడు ఒక యోగి కుటీరంలో తపస్సులో ఉన్నాడు, ఒక వేటగాడు జింకను కొట్టాడు, దానికి గాయాలైనవి, దాన్ని అది తప్పిపోయి వచ్చి ఆ యోగి కుటీరంలోకి వెళ్ళి ఆ వెనక దాచుకున్నది. ఈ యొక్క అతను వేటగాడు వచ్చేసి ఇంకా బాణం తీసుకొని తరుముకుంటూ వచ్చాడు. ఎక్కడ చూస్తే ఎటు వెళ్ళిందో అతనికి దారి దొరకక ఆ యోగి కుటీరంలో చిన్న కుటీరం అయినది. ఆ కూర్చుంటే, అయ్యా ఓ సాధువు గారు, ఇక్కడ జింక వచ్చింది, ఎక్కడ వెళ్ళిందో చెప్పండి అంటాడు. అంటే నా వెనకనే దాక్కున్నది నాయన అంటే దాన్ని పట్టించినట్టే కదా. ఆల్రెడీ ఒక బాణం కొట్టాడు, ప్రాణాపాయంలో ఉంది, ఇంకా 2వ బాణం కొడితే చనిపోతుంది. వాడు పట్టుకొని వెళ్తాడు. మరి లేదు నేను చూడలేదు అన్నాడు అనుకో, అసత్యం వచ్చే. మరి ఆ ఒక యోగిగా ఉండి యమనియమాల్లో ఆయన అసత్యం ఆడిందంటే మళ్ళీ ఆయనకు అంటే అపవాద దోషం వస్తుంది కదా. మరి ఆయన ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే ఇక్కడ కొన్ని టెక్నిక్లు చెప్పారనమాట ఋషులే. అప్పుడు ఏం చేసిండ్రంటే తెలివిగా దాని ప్రాణాలు రక్షించాలి, అబద్ధం ఆడొద్దు. ఈయన అబద్ధం ఆడొద్దు, దాని ప్రాణాలు రక్షించాలి. మరి అప్పుడు ఏం చేయాలంటే, నాయన చూసినది మాట్లాడదు, మాట్లాడింది చూడలేదు, మాట్లాడింది చూడలేదు, చూసేది మాట్లాడలేదు, మాట్లాడింది చూడలేదు, చూసింది మాట్లాడలేదు అని ఇలా అలా తిప్పి ఉల్టా పల్టా అనే వరకు ఈయనకి ఎక్కువ ధ్యానం చేసి పిచ్చోడు అయినట్టున్నాడు ఈ సాధువు అని ఆయన దారిలో ఆయన వెళ్ళిపోయాడంట. అంటే కళ్ళు చూసినాయి కానీ మాట్లాడవు కదా, నోరు మాట్లాడుతుంది కానీ అది చూడలే కదా అని ఆయన ఉద్దేశం. అట్లా తిప్పి ఇటు ఇటు తిప్పి అనే వరకే ఆయన వెళ్ళిపోయాడు. ఈయన వరకు ఈయన దాన్ని రక్షించడానికి ఈయన అసత్యం ఆడలే, ప్లస్ దాని ప్రాణాలు రక్షించాడు. అట్లాగే ఈ ప్రపంచంలో కూడా తప్పించక తానవ్వక నొప్పించక తానవ్వక తప్పించక తిరుగుడు వాడు ధన్యుడు సుమతి. మన పెద్దలు నీతి వాక్యాలు కూడా ఎంత చెప్పుడు. అంటే నొప్పి అంటే ఎవరిని నొప్పించొద్దు, తాను నవ్వొద్దు, అంటే ఒకరిని బాధ పెట్టొద్దు, అట్లనే మళ్ళా ఇతరుల కోసం తాను బాధపడకూడదు. మళ్ళా తను అన్యాయం చేసుకున్నట్టే అవుతుంది. కనుక తప్పించుక తిరుగువాడు అంటే తెలివిగా మసులుకునేవాడు, తెలివిగా తిరుగువాడు ఉత్తముడు, తెలివైన వాడు, మేధావి. కనుక ఈ కాలంలో అతి మేధావులు ఉన్నారు. సైలెంట్ గా ఉండి కూడా స్లో పాయిజన్ లాక్కుంటారు కొంతమంది. అవునా? కొంతమంది గబగబా మాట్లాడినా కానీ చాలా నిజాయితీ పనులు ఉంటారు. అవునా? వాళ్ళ మధ్యలో ఎలా జీవించాలా, క్రియాయోగి ఎలా అంటే తెలివిగా ఇంతవరకే చెప్పినా. ఇప్పుడు ఈ జింక కథ చెప్పింది అందుకోసమే. ఇంకొక ఆయన ఉన్నాడు, మలయాళ స్వామి తిరుమలలో తపస్సు చేస్తున్నాడు. ఆయనకి ఎవరో ఆనాడు దమ్మిడి అంటారు కదా, ఏకాన దోఆనా దమ్మిడి అని ఆ కాలంలో పైసలు అనమాట. ఎందుకు ఈ కాలం పద్ధతి చెప్తాను అనుకోండి, $1 $2 అనుకో, మీ భాషలనే చెప్తాను. అక్కడ ఏదో $1 $2 $3 అక్కడ పెట్టిపోతున్నారు. ఎందుకు? అన్నదానం చేయడానికి అని ఇచ్చిపోతున్నారు. అప్పుడు ఆయన ఏం చేశారు, అక్కడికి వచ్చిపోయే సాధకులకి ఒక మనిషి పెట్టి అన్నదానం జరిపించేవాడు. వచ్చిన వాళ్ళు ఎవరైనా భోజనం పెట్టాలి, అక్కడ స్వామి కోసం వెయిటింగ్ చేస్తే ఆయన ఏదో ప్రవచనమో 4 మంచి మాటలు చెప్తాడు. ఈ మిగతా ఒక 12 గంటలు ధ్యానంలో కూర్చుంటే 1 గంట సేపు బయటకు వచ్చినప్పుడు భోజనం చేసినప్పటి ఒక ఎంబడే మళ్ళీ ధ్యానం చేయరు కదా, ఆ 1 అవర్ లో 4గురికి బోధించేవాడు. మరి ఆ టైంలో గంజాయి సాధువులు వచ్చి ఈ స్వామి అన్నదానాలు చేస్తున్నాడు, ఈయన దగ్గర డబ్బులు ఉంటాయి అని, ఈయన తపస్సు చేస్తున్నాడు కాబట్టి ఈయన మీద గౌరవంతో దక్షిణలు ఇచ్చిపోతాడు శిష్యులు ఎక్కువ ఉన్నందుకు. అలాగే ఈయన సేవలు కూడా చేస్తున్నాడు కాబట్టి ఆ సేవ నిమిత్తం కూడా వస్తాయి కొంతమంది అన్నదానాలు వచ్చే వాళ్ళకి పెట్టాలని, అంతే కదా. అలా అప్పుడు స్వామి డబ్బులు అని ఈయనని పీడించే వాళ్ళంట. ఈయన డబ్బులు ఇస్తే వాళ్ళు ఏం చేసేది, గంజాయి కొనుక్కొని ఫుల్లుగా తాగి ఇది చేసేదంట, వేస్ట్ చేసేదే. అయ్యో, అన్నదానంకి వచ్చిన ఈ పవిత్రమైన ధనము ఈ గంజాయి సాధువులకు ఇవ్వడం వలన వాళ్ళు తాగి డబ్బును వృధా చేస్తున్నారు,
వాళ్ళు ఎందుకు ఇచ్చారు? అన్నదానం చేయాలని. మరి నేను వాళ్ళకి ఇవ్వడం వలన ఈ సాధువు కదా పాపం సర్వసంగ పరిత్యాగి అని అతనికి డబ్బు ఇస్తే అతను గంజాయి తాగి వేస్ట్ చేస్తున్నాడు అని బాధపడ్డాడు మలయాళ స్వామి. అప్పుడు ఏం చేశారంటే ఆయన దగ్గర డబ్బులు ఉన్నా మరి లేవని అంటే అబద్ధం అవుతుంది కదా. మరి ఏం చేయాలి? మీకు ఇచ్చుటకు లేవు అయ్యా స్వామి, మీకు ఇచ్చుటకు లేవు అంటే వాళ్ళు అన్నదానానికి ఇచ్చిండ్రు, అన్నదానానికి ఖర్చు పెట్టడానికే ఉన్నాయని అర్థం. ఉన్నాయని ఏం చెప్పడు, మీకు ఇచ్చుటకు మాత్రం లేవు అన్నాడు. అంటే ఏదో అన్నదానం కోసం తీసి పెట్టినాము, దాని ఆ ప్రాసెస్ కోసం అవి వస్తుంటాయి పోతుంటాయి అని అర్థం, దాని యొక్క అర్థం. అట్లా తెలివిగా మెలగాలి. అట్లంటే ఇప్పుడు నేను దయా దాక్షిణ్యం కలిగితున్నానుకో నన్ను అందరిని అణిచివేస్తారు అనుకుంటారు. మరి అణిచివేస్తారు అన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి? మరి సమాజంలో వచ్చి ఒక మఠం కట్టాలంటే తమ గుణస్తుని ఒక స్వామి ఏం చేయాలి? మందలించాలి. ఏమయ్యా సోమరివి, వచ్చి 3 పూటలు తిని పడుకుంటున్నావు, ఆశ్రమంలో ఏం సేవ చేయవు, ధ్యానం చేయవు. ఈ ధ్యానం ఏ సేవ చేయకుండా కనీసం అన్న ధ్యానం అన్న చేయాలి కదా. ఆ దాతలు ఎందుకు ఇస్తున్నారు డబ్బులు? బాగా ధ్యానం చేసే వాళ్ళకి పెట్టమని, కానీ సోమరులను చేయమని కాదు కదా. అవునా కదా? అట్లా ఆ విధంగా అనవలసి వస్తుంది. మరి అన్నప్పుడు ఆయన మనసు నొచ్చుకుంటది కదా, గాయ పెట్టినట్టు అవుతుంది కదా. ఒక టీచర్ ఉన్నాడు, స్టూడెంట్ ని మందలిస్తే మరి అతని మనసు గాయం అవుతుంది కదా. కొన్ని ధర్మ సూక్ష్మాలు అర్థం కాకుండా ఉంటాయండి. చాలా తెలివిగా వ్యవహరించాలి. మరి సమాజంలో మఠం నెలకొల్పాలి. తమో గుణస్తునేమో గురువు గారు మందలిస్తాడు, రజో గుణస్తుని బుద్ధగిస్తాడు, సత్వగుణస్తునికి మెచ్చుకుంటాడు. అంటే మరి గురువులోన 3 అవతారాలు వచ్చాయి కదా. అంటే ఆయనలో భేద బుద్ధి ఉందా? ఒక శిల్పి బండని బాదుతుంటాడు, శిల్పం చేస్తుంటే ఆయన దాన్ని శిల్పం చేయాలనే కదా. కనుక ఇక్కడ అర్థం చేసుకునే విషయం ఏంటిదంటే ఇది ఆయన మానసిక స్థితి పట్టణం ఉంటుంది. ఒక మనిషిని ఓర్వలేక అంటున్నాడా, కోపంతో అంటున్నాడా, ఆవేశంతో అంటున్నాడా, రజోగుణంతో అంటున్నాడా అని మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ సమాజంలో మరి మఠం కట్టాలంటే ఇన్ని రకాల అవతారాలు అతీతమైన స్థితిలో ఉండి గుణాతీత స్థితిలో ఉండే ఒక ఋషి మళ్ళా గుణాల్లోకి రావాలి. ఒక మఠం నడపాలంటే, వ్యవహారాలు చేయాలంటే, సమాజంలో వ్యవహారాలు నడపాలంటే. అవునా కదండి? అయితే అప్పుడు మరి ఏం చేయాలంటే 4 సూత్రాలు చెప్పారు పతంజలి మహర్షి. ఏం చెప్పారంటే మైత్రి కరుణ ముదిత ఉపేక్ష. మైత్రి కరుణ ముదిత ఉపేక్ష. మైత్రి అంటే స్నేహం. అంటే పాముతో స్నేహం చేస్తా అని దానికి పట్టుకుంటే మనకు ఏం చేస్తుంది? అది కాటేస్తుంది. నీవు నేను ఒకటే ఆత్మస్వరూపం కదా అని తాగిన వాడిని పట్టుకోబోతే ఏమంటాడు? ఘోరంగా దూషిస్తాడు, ఒక దెబ్బ కొట్టేస్తాడు. అవునా? కనుక అట్లా కాకుండా మైత్రి ఎవరితోటి చేయాలంటున్నాడు? సమగుణాలు ఉన్న వాళ్ళతోటి. నువ్వు సత్వగుణంలో ఉన్నావు, సత్వగుణం వాళ్ళతో చేయాలి. ఇప్పుడు రావణాసురుడు తమ్ముడు ఉన్నాడు, ఎవరు? కుంభకర్ణుడు ఉన్నాడు, ప్లస్ ఇది విభీషణుడు. కుంభకర్ణుడు అంటే తమో గుణం, తినడం పడుకోవడం. రావణాసురుడు అంటే రజోగుణం, దాంభికం, అహంకారి. ఇద్దరితోటి విభీషణుడు ఉండగలిగాడా? వెధవ నా శత్రువుని రాముని పొగుడతావా ఇక్కడ అని కాలుతో తన్నాడు. రాముడు గొప్పవాడు, సీతనిచ్చి ఆయనని రాముణ్ణి ఇక సారీ చెప్పేసే సమస్యనే ఉండదు అన్నయ్య, ఎందుకు ఇదంతా మనకంటే వెధవ నా శత్రువుని నా ముందర పొగుడతావా అని కాలుతో తన్నేశాడు. అవునా? మరి అక్కడ ఈ సత్వగుణం అనే విభీషణుడు, రజోగుణం అనే రావణుడు దగ్గర, తమో గుణం అనే కుంభకర్ణుడి దగ్గర నిలవలేకపోయాడు. మళ్ళీ సత్వగుణమైన రాముడినే చేరుకున్నాడు. అవునా? అలాగే ఇంకా నెక్స్ట్ ఈ విదురుడు ఉన్నాడు, సత్వగుణము. రజోగుణమైన దుర్యోధనుడి దగ్గర, తమో గుణమైన దుర్యోధనుని తమ్ముళ్ళ దగ్గర నిలవలేకపోయాడు. అవునా? ఆయన సభలోకి వెళ్ళి తోసేస్తాడు. ఎందుకంటే నువ్వు కౌరవులని ఇక్కడ పొగుడతావా నా సభలో అని, అది పాండవులని పొగుడతావా అని కౌరవులు తోసేశారు. అప్పుడు రజోగుణుడైన దుర్యోధనుడి దగ్గర, తమో గుణస్తుడైన అతని దుర్యోధనుడి తమ్ముల దగ్గర నిలవలేక సత్వగుణ ఆయన అరణ్యంలో సాత్వికమైన వేరే ఋషులతోటి సాంగత్యం చేస్తాడు. అట్లా కనుక ఆ గుణాలు ఇప్పుడు సంసారాలు నిలవకపోవడం కూడా ఈ గుణాల భేదంతో. కనుక నీవు సమగుణం అంటే పెళ్లి చేసుకునేటప్పుడు కూడా అర్థం చేసుకొని గుణాలు చూసి పెళ్లి చేసుకో అంటారు. అర్థమైంది కదండి? మనం ఏం చేస్తున్నామంటే పైన మేకప్ చూస్తున్నాం. మేకప్ అంటే చర్మాన్ని చూస్తున్నాం, తెల్లగా ఉందా నల్లగా ఉందా, ఆ చర్మాన్ని చూస్తున్నాం తప్ప ఇంకేం చూస్తలేం.
కనుక ఆ యొక్క రంగు రూపు చూడొద్దు. ఇప్పుడు అబ్బాయిలకైనా అమ్మాయి చూడవలసింది అదే, అమ్మాయిలకైనా అబ్బాయి చూడవలసింది రంగు రూపు కాకుండా క్యారెక్టర్, గుణం. ఇద్దరం కలిసి ఉంటామా? ఇద్దరు గుణాలు కలుస్తాయా? మా జోడి ఓకేనా? గాడిదకు గుర్రానికి రెండిటికి ఎద్దుల బండి కట్టినాం అనుకోండి, ఈ 2 గుర్రాలకు కడితే బండి బాగుంటుంది, అవునా? గేదెకి ఎద్దుకి బండి కట్టినాం అనుకోండి ఎట్లుంటుంది? 2 టైర్లు సమంగా ఉండాలి కదండి. సైకిల్ టైర్ కు బైక్ టైర్ కు కుదురుతుందా? అలాగే సమ జోడి ఉండాలన్నమాట. కనుక ఆ గుణాలు కలిసినప్పుడు సమస్యలు ఉండవు, గుణాలు కలవకపోతే సమస్యలు ఉంటాయి ఫ్యామిలీలో కూడా. అలాగే కనుక ఇక్కడ మనం ఎందుకు చెప్పుకున్నామంటే మైత్రి కూడా, స్నేహం కూడా సమకాలికుల యందు చేయాలి. అందుకనే క్రియాయోగులతోటే మీరు స్నేహం చేయాలనో లేకపోతే యోగులతోటే చేయాలి, ఆధ్యాత్మికమైన వాళ్ళతోటే చేయాలని చెప్పడం ఇదే. సైన్స్ వాళ్ళు సైన్స్ వాళ్ళతో స్నేహం చేయాలి, మ్యాథమెటిక్స్ వాళ్ళు మ్యాథమెటిక్స్ వాళ్ళతోటి స్నేహం చేయాలి. అప్పుడు ఇది కాని వాళ్ళు చెప్తే మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. మనం రైట్ మార్గంలో వెళ్తున్నా కొత్తగా వెళ్ళి పాత వాళ్ళని కన్ఫ్యూజ్ చేయలేరు, కానీ కొత్తగా ఈ మార్గంలో వచ్చిన వాళ్ళని మిగతా వాళ్ళు కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది, వేరే సంస్థ వాళ్ళు, అంటే వేరే ఆధ్యాత్మికం వాళ్ళు. కనుక మనం వెళ్ళే మార్గంలో దానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి, దానికి సంబంధించిన వ్యక్తులతో పరిచయాలు ఉండాలి, దానికి సంబంధించిన సాధనలే చేయాలన్నమాట. కనుక అలాగే ఇక్కడ మన స్నేహం కూడా సమగుణాల యందు చేయాలన్నమాట. అంటే మరి వ్యవహారంలో ఆఫీసులో డ్రంకర్స్ తోటి, స్మోకర్స్ తోటి కూడా మనం మరి వ్యవహారం నడపవలసి వస్తుంది. అంటే వ్యవహారిక నడపచ్చు, తప్పులేదు, వ్యవహారికంలో తప్పులేదు. ఎక్కువ డీప్ స్నేహం రాసుకోకూడదు. గేదె పక్కన పోతే బురద మనకు పూస్తుంది, ఎందుకంటే అది ఎప్పుడు బురదలో పొరలాడి ఎప్పుడు పూస్తుంటుంది. అంటే మోరి దగ్గర ఉంటే దుర్వాసన వస్తుంది, మల్లెపూల తోట దగ్గర ఉంటే సువాసన వస్తుంది. సత్పురుషుల యందు ఎప్పుడు మంచి అద్భుతమైన జ్ఞానమే వస్తుంటుంది. మిరియం గింజ దూడ మీద నల్లగా నుండు కొరికి చూడలోన చురుకుమనును. ఈ మిరియం గింజనే కదా అని తీసి పడేసిన అనుకో, ఒకసారి కొరికి చూస్తే లోన చుర్రుమంటుంది నాలుక. అంటే సాధువు ఒక పిచ్చివాడి లాగా కనిపిస్తే అతను ఇట్లా కదిలిస్తే నోరు తెరిస్తే అంత వేదాంతమే, అతనిలో అంత జ్ఞానం ఉంటుందని ఊహించారు. ఏదో పిచ్చివాడు, బట్టలు కూడా సరిగా లేవు, చిరిగిపోయిన బట్టలతో వెళ్తున్నాడు, చదువు కూడా రాదనుకోవచ్చు అనుకుంటారంట. కానీ వివేకానంద స్వామిని పోతుంటే వీడు పిచ్చాడు, బెగ్గర్ ఈజ్ ఎ బెగ్గర్ అని గోసి బీకేవాళ్ళు అమెరికాలో. కానీ ఆయనని ఇట్లా కదిలించినప్పుడు ఆయనలో వేదాంతము, ఆయనలోని జ్ఞానాన్ని చూసి షాక్ అయ్యారు. కరెంటు షాక్ను పట్టుకున్నట్టే, తీగను పట్టుకున్నట్టే అయ్యేది. అర్థమైందా? అట్లా ఉంటది అనమాట. సాధు సత్పురుషుల గతి ఇట్లుంటదని వేమన యోగి అన్నారు. మిరియం గింజ లాకుంటదంట, నల్లగా ఏదో ఉట్టిదే అనుకుంటామంట, అట్లా ఉంటది వాళ్ళలో ఇది. కనుక ఆ విధంగా మరి కొరికినప్పుడు సుర్రుమంటది నాలుక. అలాగే వాళ్ళని ఇట్లా కదిలించినప్పుడు ఈ యొక్క మనలో ఉండే వ్యామోహము, మనం ఏదైతే నిజము సత్యం అని ఏడుస్తున్నామో అదంతా అబద్ధం అని వాళ్ళు తేల్చి చెప్పేస్తారు శాస్త్ర ప్రమాణంగా. సుర్రున కాలుతుంది అది. అలాగే ఇక్కడ కూడా ఇక్కడ మనం సమగుణాల యందు స్నేహం చేయాలని పతంజలి మహర్షి చెప్తున్నాడు. అప్పుడు మనకు సమస్యలు తక్కువ వస్తాయి. వ్యవహారిక నడపవచ్చు అందరితోటి, తప్పు లేదు. ఎందుకంటే జాబ్ పరంగా మనకు తప్పని పరిస్థితుల్లో కొన్ని మనకు ఇది కనుక ఎక్కువ వీళ్ళతోటి స్నేహం ఉండాలన్నమాట, సజ్జనులతోటి స్నేహం ఉండాలి. కనుక అలాగే సేమ్ సబ్జెక్ట్ ఉండాలి. మళ్ళీ వేరే సబ్జెక్టు వాళ్ళతోటి మనకు కన్ఫ్యూజ్, మనతో పెద్ద లాభం ఉండదు వాళ్ళతోటి మనకు. కనుక సమగుణాల యందు స్నేహం ఉండాలి. కనుక మైత్రి అంటే సమగుణముల యందు వాళ్ళతోటి స్నేహం, మైత్రి చేయాలి. మైత్రి కరుణ, ఎక్కడ కరుణ ఉండాలి? కరుణ దయ అనేది దుఃఖంలో ఉన్న వాళ్ళ యందు కరుణ ఉండాలి. ఇప్పుడు దయ అంట అనుకోండి, ఇప్పుడు మనము ఈ యొక్క దుఃఖంలో ఉన్న యందు వాళ్ళ యందు దయ కలిగి ఉండాలి, కాఠిన్యం ఉండకూడదు. అలాగే మైత్రి కరుణ ముదిత అంటే గొప్ప వాళ్ళ చరిత్ర చూసినప్పుడు ఓర్వలేని తనంతో ఉండొద్దు. నాకంటే గ్రేట్ ఎవరు లేరు, వాళ్ళకి సర్వం నాకే తెలుసు అనే స్థితిలో ఉండొద్దు. గొప్ప యోగుల చరిత్రని ఇన్స్పైర్ అవ్వాలి ప్రతి ఒక్కరు. అందుకని గొప్ప వాళ్ళని పొగడాలి. ఇప్పుడు నేను ఎన్నో పుస్తకాలు ఋషుల గురించి రాసినాను. ఎందుకు రాసినాను? వాళ్ళ గొప్పతనం అంటే నాకు ఇష్టం కనుక. అటువంటి త్యాగజీవులని, ఋషులని నేను ఎప్పుడూ ఒప్పుకుంటాను కనుక అట్లానే పుస్తకాలు రాయగలిగినా. నేను నా పరంపర గొప్పది, నేనే గ్రేటు అనుకుంటూ అనుకో, ఈగో ఉన్నదనుకో, తోటి ఋషిని పొగడలేము, ఆయన గొప్పతనం చెప్పలేము. ఏకంగా మన పుస్తకాలే రాసి ప్రింట్ చేసినాము ఋషుల గురించి. అలాగే గొప్ప గొప్ప యోగులను కూడా ఇంటర్వ్యూ మంచి అర్హత ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళు గొప్ప వాళ్ళని చెప్తున్నాం. ఎందుకంటే మంచితనం ఎక్కడ ఉన్నా చెప్పాలి. అట్లా కనుక గొప్ప వాళ్ళ చరిత్ర చూసినప్పుడు ఆనందపడాలి, ఓర్వలేనితనం ఉండకూడదు, ముదితం ఉండాలి, ఆనందం ఉండాలి. కనుక ముదిత ఉపేక్ష అంటే దుష్టుల యందు ఉపేక్ష కలిగి ఉండాలి. అంటే బురదలో రాయి వేస్తే ముఖం మీద చిల్లుతుంది,
అంటే ఈ యొక్క కరెక్ట్ వాళ్ళ క్యారెక్టర్ సరిగ్గా లేకుండా మంచి వాళ్ళు కాకపోతే ఏం చేయాలంటే నమస్తే అని తప్పుకోవాలి. మంచి రెస్పెక్ట్ ఇవ్వాలి. చెడు భావన ఉండొద్దు వాళ్ళ గురించి. కానీ తెలివిగా తప్పుకోవాలి. ఎక్కువ పెంచుకోవద్దు వాళ్ళతోటి. వాళ్ళు ఏదన్నా ఐఎమ్ బిజీ అనాలి. ఐఎమ్ బిజీ అనాలి. అంటే నేను డిస్టర్బ్ చేస్తాను. నువ్వు మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపినట్టే నీకు టైం వేస్ట్ అవుతుంది. స్నేహం పెరుగుతుంది. కానీ నువ్వు బిజీ అని తప్పించుకుంటావు అనుకో, దాంతో ఇది లేదు కదండి. అట్లా నువ్వు తెలివిగా తప్పుకోవాలి. కనుక దుష్టుల యందు మూర్ఖుల తోటి ఉదాసీనత కలిగి ఉండాలి. అంటే వాళ్ళతో స్నేహం లేదు, శత్రుత్వం లేదు, నీకు ద్వేషం లేదు, రాగం లేదు. అంటే వాళ్ళలో ప్రేమ లేదు, ద్వేషం లేదు. అలాగే వాళ్ళతో ఉదాసీనత అంటారు దాన్ని. అంటే దేన్ని పట్టించుకోనట్టుగా, దేన్ని ఇంట్రెస్ట్ చూపకుండా ఉదాసీనంగా ఉంటావు. అట్లా ఆ విధంగా ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి, ప్రేమ 4 రకాలు. దుఃఖంలో ఉన్న యందు ప్రేమ చూపితే దయ అంటారు. అక్కడ పిల్లల యందు ప్రేమ చూపితే ఈ యొక్క వాత్సల్యం అంటారు. భార్య యందు ప్రేమ చూపితే మోహం అంటారు. భగవంతుడి యందు అదే ప్రేమ తిరిగిందనుకో దాన్నే భక్తి అంటారు. ఒకే ప్రేమ 4 రకాలుగా పనిచేస్తుంది స్థానభేదాన్ని బట్టి. అట్లా కానీ అట్లా అంటే ప్రేమానురాగాలతో ఉండొద్దని అంటలేమండి, అట్లా పరిస్థితులు బట్టి. అయితే ఇక్కడ మీరు ఈ సమాజంలో జీవించాలంటే 4 రకాలు చెప్పిన. ఏమంటే మైత్రి అంటే నీతో సమాన గుణముల యందు వాళ్ళ తోటే మీరు స్నేహం చేయాలి. ఇంకొకటి మైత్రి కరుణ, అంటే దుఃఖంలో ఉన్న వాళ్ళ యందు కరుణ దయ కలిగి ఉన్నప్పుడు కనీసం నువ్వు హెల్ప్ చేయగలిగితే చెయ్యి. చేయకున్నా అయ్యో భగవంతుడు వీళ్ళకి ఇన్ని కష్టాలు ఇచ్చాడే, ఈ కష్టంని తొలగిస్తే భగవంతుడు తొలగించు అని ఆ యొక్క దయ నీలో వచ్చింది అనుకో, ఆ కైండ్ వచ్చినప్పుడు మనసు ప్రసన్నత చెందుతుంది. కైండ్ ఈజ్ గాడ్. దయగల హృదయమే దైవ నిలయం అంటారు మలయాళ స్వామి. కానీ అదే మన వివేకానంద స్వామి. కనుక ఆ విధంగా మీరు దయ కలిగి ఉండి అయ్యో వీరికి ఇన్ని కష్టాలు ఇచ్చాడే అని మీరు కొంచెం ఆ దయ చూపడంలో కూడా, దాంట్లో కూడా మీ మనసు ఎంతో సత్వగుణానికి వస్తుంది, ఎంతో ప్రసన్నత చెందుతుంది. కనుక అట్లా దుఃఖంలో ఉన్న యందు వాళ్ళ యందు దయ కలిగి ఉండాలి. అలాగే మన మైత్రి కరుణ ముదితము, గొప్ప వాళ్ళ చరిత్ర చూసి ఆనందపడాలి. ఓర్వలేని తనం ఉండకూడదు, మత్సర్యం ఉండకూడదు. అలాగే ముదితం అంటే దుష్టుల యందు పట్టించుకోకుండా ఉండాలి, ఉదాసీనత ఉండాలి, ఉపేక్ష భావం ఉండాలి, పట్టించుకోకూడదు. వాళ్ళు ఏదైనా చెప్తే ఇంట్రెస్ట్ చూపితేనే వ్యవహారం సాగుతుంది. ఇప్పుడు మీరు వింటున్నారు కాబట్టి ఇంతసేపు చెప్తున్నారు. మీరు వినకపోతే ఎవరు ఏ డౌట్ లేకపోతే చెప్పం కదా. అలాగే వాళ్ళ మనం ఇంట్రెస్ట్, వాళ్ళు ఏదైనా చెప్తే ఇంట్రెస్ట్ చూపొద్దు, వినడానికి ఆసక్తి చూపొద్దు, పట్టించుకున్నట్టు ఉండాలి, వినట్టు ఉండాలి, బిజిగా ఉండాలి, తప్పించుకున్నట్టుగా ఉండాలి. ఎక్కడ దొరకొద్దు. అంటే అంటే నొప్పించక తానవ్వక తప్పించక తిరుగువాడు ధన్యుడు సుమతి. వాళ్ళని నొప్పించొద్దు, మనము నవ్వొద్దు. కనుక తప్పించుకోనంటే తెలివిగా తప్పుకోవాలి. కనుక ఆ విధంగా మనము ఆసక్తి పెంచుకోకుండా పట్టించుకోకుండా ఉంటే వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళకి స్నేహం ఇంకొకరు, వాళ్ళ గుణం కలిగిన వాళ్ళు ఉంటారు. సాయంత్రం బార్కి వెళ్ళారనుకో వాళ్ళంతా స్నేహితులు అవుతారు. ప్యాకెట్ వాళ్ళు స్నేహితులు అవుతారు. సినిమాలకు వెళ్ళేటోళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు. అలాగే ధ్యానం చేసేటోళ్ళు కూడా వీళ్ళు ఫ్రెండ్స్ తయారవుతారు. ఎందుకంటే మీరు ఎంత ధ్యానం చేశారు, ఈ రోజు మీ అనుభవాలు ఏంటిది షేర్ చేసుకుంటుంటారు. అలాగే ఇవన్నీ ఉంటాయి అనమాట. ఏ గుణాలు ఉన్నాయంటే అందులో కాకులు అంశంలో కలుస్తాయి. అట్లా ఏ గుణం ఉన్నాలో ఆ గుణం ఐసా సంఘమే వైసా రంగు పోతా హే. ఏ గుణంలో వారితో స్నేహం చేస్తే ఆ గుణాలు వస్తాయి అని కబీర్ దాస్ అంటారు. అలాగే ఏ గుణం ఉన్నాలో ఆ గుణంలోతోటే స్నేహం చేయగలుగుతారు. ఆ స్నేహం స్థిరంగా ఉంటుంది. డ్రంకర్స్ స్నేహం స్థిరంగా ఉంటుంది. మళ్ళీ ఎవడన్నా కొత్త వాడిని డ్రంకర్ని చేద్దామా, ఎవరికి టోపీ పెడతామా, రోజు పార్టీ ఎవరికి టోపీ పెడతామా, మనలో సంఖ్య వెలిస్తే చెప్పులు కొన్నవా పార్టీ, స్పెట్స్ కొన్నవా పార్టీ, సూట్ కొన్నవా పార్టీ, రోజు ఇట్లా తిరుగుతుంటుంది సర్కిల్ అన్నట్టు వాళ్ళ ఐడియాస్ వాళ్ళకు ఉంటాయి. కనుక ఏ గుణం ఉన్న వాళ్ళని వాళ్ళ స్నేహం స్థిరంగా ఉంటుంది ఎప్పటికీ. దీన్ని తెలివిగా వ్యవహరించాలి. 32 పళ్ళ మధ్యలో నాలుక ఎలా ఉంటుంది? ఏ పన్ను కింద పడ్డా నలిగిపోతుంది నాలుక, తెలివిగా తిరుగుతుంది. అలాగే మనం కూడా ఈ సమాజంలో ఉన్నప్పుడు తెలివిగా తిరగాలి. మరి నాకు ఆసక్తి లేదు, నేను నేర్చినాను మా గురువు గారు ఇక్కడ రమ్మంటే. ఈ సమాజంలో అబద్ధాలు వాళ్ళు ఉంటారు, నటన ఉంటది, పెద్ద డ్రామా కంపెనీ వరల్డ్ అంటే అంటే మహానటులు ఉంటారు వాళ్ళే. అంటే ఎవరు నిజాయితీ వ్యక్తులేమో వాళ్ళ నటన చేత కాదు వాళ్ళకి. ఇక నిజాయితీ లేని వాళ్ళే మహానటులు ఉంటారు, దశావతారాలు చూపిస్తారు ఒక్కొక్కరు. మరి ఇవన్నీ ఉంటాయి ఈ డ్రామా కంపెనీలో. మేము ఎందుకు అంటే నాయన ఈ 4 గోడల మధ్యలో హిమాలయాల్లో ఏం నేర్చుకుంటావు,
ఆ సమాజంలో నీకు 1000 పుస్తకాలు చదివిన కంటే జ్ఞానం ఎక్కువ వస్తుంది. చాలా అద్భుతంగా ఇది ఉంటుంది. ఇప్పుడు ఈ కాలంలో ఎవరు ఎట్లా అనేది పట్టుకోవడం అనేది చాలా కష్టం. చాలా కష్టం అసలు చాలా గుర్తించడం బాగా అనేది. కరెక్ట్ స్వామి, చాలా బాగా చెప్పారు స్వామి. అవును స్వామి. కనుక ఈ విధంగా మనం ఏం చేయాలనంటే ఆ తెలివిగా మనం వ్యవహరించాలి, తెలివిగా ముందుకు వెళ్ళాలి. కనుక ఇంకా నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. క్లోజ్ చేద్దామా? అయ్యా ఇంకా క్లోజ్ చేస్తున్నాను. ఎవరైనా ఫైనల్ గా ఇంకేమైనా అడుగుంటే అడగండి. ఇంకా నో డౌటా? ఏం లేవా? డౌట్లు ఏం లేవా? చాలా థ్యాంక్ యూ స్వామి. నమస్కారం స్వామి. ఇంకెవరు లైవ్ లోకి ఒక వచ్చారు? చిన్న- చెప్పండి అయ్యా. ఒక చిన్న అడగండి, ప్రశ్న అడగండి. స్వామి గారు. మీరు ఇది ఆశ్రమంలో శివయోగులు అని వాళ్ళు విజిట్ చేసినప్పుడు ఒక భస్మం లాంటిది ఏదో సృష్టించారు. అండ్ దెన్ ఆ తర్వాత ఒక హారం కూడా క్రియేట్ చేశారు. అది మీరు అంటే క్రియేట్ చేశారా లేకపోతే జనరల్ గా ఇచ్చారా వాళ్ళకు? అది అర్థం కాలేదు నాకు. ఎవరో గురువు గారు ప్రసన్నతోటి ఏదో చిన్న చిన్న గిఫ్ట్లు అవి ఇస్తుంటారు. దాని గురించి ఎక్కువ మనము డీప్ గా ఆలోచించవలసిన అవసరం లేదు. అర్థమైంది కదా? ఏది చేసినా గురువు ఏది చేసినా వ్యాపారం చేయడు. ప్రబోధాలు చేసినా, గిఫ్ట్లు ఇచ్చినా, వాళ్ళని మంచి వాళ్ళని పొగిడినా, మంచి వాళ్ళకి ఏదైనా గిఫ్ట్లు ఇచ్చినా, ఇంకేది చేసినా గురువు గారు ప్రతిదాన్ని వ్యాపారం చేయకూడదు. మన మన దాంట్లో విద్యని వ్యాపారం చేయకూడదు, బ్రహ్మ విద్యని. అలాగే ఏ రకమైన స్వార్థం లేకుండా జీవించాలి. అర్థమైంది కదండి? ఓకే గురు. అట్లా కనుక ఆ విధంగా ఏది చేసినా మన ఆలోచన కానీ, మన కర్మ కానీ, మనం మాట్లాడే మాట కానీ, మనం చేసే పనులు కానీ, మన ఆలోచన కానీ, మన ఏది కానీ ఎక్స్పెక్టేషన్ అనేది ఉండకూడదు. ఏది వచ్చినా సేవ కోసం వస్తుంది, సేవ కోసమే వినియోగం కావాలి. కనుక మనము ఇక్కడ దేనికోసం ఇది చేయొద్దు. కనుక ఒకసారి ఎందుకంటే ఈ యొక్క పబ్లిసిటీ కోసము కొంతమంది ప్రాకులాడతారు, కొంతమంది ధనం కోసం ప్రాకులాడతారు, కొంతమంది కీర్తి కోసం ప్రాకులాడతారు, కొంతమంది ఇంకా రకరకాల కోసం, భోగాల కోసం ప్రాకులాడతారు. ఆధ్యాత్మికంలో కూడా రకరకాలు ఉంటాయి. అన్ని వేళ్ళు సమానంగా ఉండవు. అందరూ కూడా రకరకాలుగా ఉంటారు. కనుక ఋషులని ఆదర్శం తీసుకోవాలి, గొప్ప మహానుభావులని ఇన్స్పైర్ అవ్వాలి. మనసేకం, వచసేకం, కర్మన్నేకం, మహాత్మన. మనసు, మాట, కర్మ ఒక రీతిగా ఉంచుకున్న వాళ్ళని మహనీయులు అంటారు, మహాత్ములు అంటారు అన్నమాట. కనుక అవి శ్రీకరణాలు సిద్ధి పెట్టుకొని మనం ముందుకెళ్ళాలి. చాలా సంతోషం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం ఓం స్వామిజీ. ఓం. అయ్యా డౌట్ ఉందా? అడగండి ఏమైనా డౌట్ ఉంటే. లేదు స్వామిజీ, అంత గుడ్. ఓకే, మంచిదండి. చాలా థ్యాంక్ యూ స్వామి. మంచి ధన్యవాదం. ఓకే, రైట్. ధన్యవాదాలు. ఓం.